దేవుని నామానికి మహిమ కలుగును గాక. తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపుడైన గొప్ప తండ్రి, నీ వందనాలు. నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నీ యొక్క ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించండి. నీ వాక్య సంబంధమైన విషయాలను మేము సరిగా అర్థం చేసుకుని నీ వాక్యానుసారంగా నడిపించబడినట్లుగా నీ కృప మీరు మాకు తోడు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. షైన్ ఆఫ్ షెకినా ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఆత్మవరములలో ఉన్న బుద్ధి వాక్యాన్ని గూర్చి మనం ధ్యానం చేయబోతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన ఈ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మ అనుసరించిన జ్ఞానవాక్యము అని వ్రాయబడింది. బుద్ధివాక్యము, అలాగే జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన వరం, ఈ మూడు కూడా ప్రత్యక్షత కలిగి పనిచేసే వరాలు. ప్రత్యక్షత వరాలు అంటాం. దేవుడు బయలుపరిస్తే, దేవుడు దర్శనం ద్వారా, కలల ద్వారా, లేక ప్రేరేపణ ద్వారా పలకబడిన మాటను బట్టి ఈ ప్రత్యక్షపరచబడిన వరాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు మనం బుద్ధివాక్యం అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ బుద్ధివాక్యం అనే వరం ఎలా పనిచేస్తుంది, బుద్ధివాక్యాన్ని బట్టి మన జీవితంలో ఎలా మనం ఆశీర్వాదకరంగా విజయవంతమైన జీవితాన్ని మనం జీవించవచ్చు అనేది ఈరోజు వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుందాం. ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:8వ వచనంలో రాయబడిన ఈ బుద్ధివాక్యం అనే వరం, ఇది పరిశుద్ధాత్మ ద్వారా వరము అనగా దానముగా దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే మన జీవితంలో, నిజ జీవితంలో ఎలా మనం జీవించాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, కష్టాలు వచ్చినప్పుడు ఎలా విజయవంతమైన జీవితాన్ని జీవించాలో, ప్రతి విషయాన్ని ఈ బుద్ధివాక్యం మనం ఎలా ముందుకు నడుచుకోవాలో, ఎలా పని చేయాలో, ఎలా ఆలోచించాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఇవన్నీ కూడా బుద్ధివాక్యం మనకు తెలియజేస్తుంది. వాక్యంలో ఉన్న కొన్ని సంఘటనల ఆధారంగా, కొన్ని వచనాల ఆధారంగా ఈ బుద్ధివాక్యం ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ 4వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘంతో ఏమంటున్నాడంటే, వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం మీరు పలకండి అంటున్నాడు. అనుకూల వచనం, క్షేమాభివృద్ధిని కలిగించే వచనం. బుద్ధివాక్యం అనగానే మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. సందర్భమును బట్టి, సమయమును బట్టి మనం మాట్లాడే మాటనే బుద్ధివాక్యం అని అంటాం. సందర్భమును బట్టి, సమయమును బట్టి సమయోచితమైన మాట, ఇది బుద్ధివాక్యం అనేది మనం గుర్తించాలి. సో ఇక్కడ పౌలు అంటున్నాడు, అనుకూలమైన మాట మనం మాట్లాడాలి, ఆ మాట క్షేమాభివృద్ధిని కలుగ చేయాలంటున్నాడు. క్షేమాభివృద్ధిని కలిగించే ఈ మాట, అందరికీ అనుకూలంగా ఉండే మాట, సమయోచితమైన ఈ మాటనే మనం బుద్ధివాక్యం అని అంటాం. ఈ బుద్ధివాక్యాన్ని గూర్చి బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ మనకు కనబడుతుంది, వాటిని గూర్చి బైబిల్ ఎలా మనకు తెలియచేస్తుందో కొన్ని విషయాలు బైబిల్ గ్రంథ ఆధారంగా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క బుద్ధివాక్యం అనేది, లేక బుద్ధిని కలిగి మనం ప్రవర్తించటం, జ్ఞానయుక్తమైన జీవితం జీవించటం, ఈ రెండు దగ్గరగా ఉంటాయి. బుద్ధివాక్యం కానీ జ్ఞానవాక్యం కానీ. బుద్ధివాక్యం ఇప్పుడు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి సమయోచితంగా మనం పలికే మాట బుద్ధివాక్యం అయితే, ఇప్పటి ప్రస్తుత కాలానికి బుద్ధివాక్యం అనేది మనకు తెలియచేస్తుంటే, రాబోతున్న భవిష్యత్తును గూర్చి కూడా వివేచించటం, అలాగే జరిగిన వాస్తవ విషయాలు, చరిత్రను గూర్చి కూడా వివేచించటం, జరిగిపోయిన సంఘటన చరిత్ర, భవిష్యత్తును గూర్చి, జరగబోయే భవిష్యత్తును గూర్చి, ఈ రెండింటినీ తెలియచేసేది జ్ఞానవాక్యం. బుద్ధివాక్యం అనగానే ఇప్పటి పరిస్థితి, ఇప్పటి సందర్భం, ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయం, ఇప్పటికిప్పుడు మనం పనిచేసే ఈ విధానం అంతా కూడా బుద్ధివాక్యంలోనికి వస్తుంది. సో ముఖ్యంగా సొలొమోను ఈ యొక్క ప్రార్థన చేశాడు. ఏంటంటే, నాకు బుద్ధి జ్ఞానం అనుగ్రహించు, నేను రాజుగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాలి అంటే జ్ఞానాన్ని అడిగాడు. 2వ
అదే వృత్తాంతాలు 1:10-12 సో సొలొమోను జీవితంలో కూడా అలా బుద్ధి జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు నిజంగానే ఆ బుద్ధి జ్ఞానములు కలిగిన వ్యక్తిగా సొలొమోనును చేశాడు. రాజ్య పరిపాలన అంతా కూడా చాలా చక్కగా చేయగలిగాడు. అందుకే సామెతల గ్రంథం కావచ్చు, ప్రసంగి గ్రంథం కావచ్చు, సొలొమోను అనేక విషయాలు పరిశోధించాడు, జ్ఞానయుక్తమైన విషయాలు ప్రపంచానికి తెలియచేశాడు. ఆ యొక్క సామెతల గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నీ మన నోటి మాట ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది అనే విషయాలు కొన్ని తెలియచేశాడు ఈ సొలొమోను. లేదా సామెతల గ్రంథం 12-18 మన మాట ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి ఒక మాట మనిషికి ఆరోగ్యాన్ని కలిగించే మాట, ఇది మనుషులకు అనుకూలంగా క్షేమాభివృద్ధిని కలిగించే మాట. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తుల హృదయాలు గాయపరచబడకుండా అవతల వ్యక్తులకు ఔషధం వలె బలహీనులకు బలాన్ని చేకూర్చేలాగా, నిరుత్సాహంతో ఉన్న వారికి విశ్వాసం, నిరీక్షణ కలిగించేలాగా, ఆదరణ కోల్పోయి భయముతో ఉన్న వారికి ధైర్యాన్ని కలిగించేలాగా మన మాట ఔషధం వలె పనిచేస్తుంది అనేది ఈ సొలొమోను దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానములను బట్టి తెలియచేస్తున్నాడు. 13 సామెతల గ్రంథంలో మనం గమనిస్తే, విస్తరించి మాట్లాడటం వల్ల ఉన్నామో అనేది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆలోచన లేకుండా మనం మాట్లాడే మాట ఎందుకు మాట్లాడుతున్నామో సమయోచితంగా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడకపోతే, విస్తరించి మనం మాట్లాడితే అజ్ఞానులుగానే ప్రపంచంలో మనం కనబడతాం. కాబట్టి మనం మాట్లాడుతున్న ప్రతి మాట అది సమయోచితంగా ఉండాలి, సందర్భాన్ని బట్టి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ మాట విలువైనదిగా ఉంటుంది. కాబట్టి అలాంటి మాటను గురించి ఈ సామెతల గ్రంథంలో ఇంకా చాలా మాటలు రాయబడ్డాయి. అలాగే సామెతల గ్రంథం 10:20 మన మాట మంచిగా వెండి ఎలా ప్రక్షాళన చేయబడి ఎలా మెరుస్తూ ఉంటుందో అలాంటి మాట ముత్యం వలె మన మాట ఉండాలి అని తెలియచేస్తున్నాడు. అలాగే 26 మనం చూస్తే, పిల్లరా, ఆ చెడు వార్త అనేది మంచిది కాదు. ఒక వ్యక్తిని గూర్చి ఏదో మనకు తెలియని మాటలు మనం మాట్లాడటం మంచిది కాదు. ఒక వ్యక్తిని గూర్చి మనం సరిగా అర్థం చేసుకోకుండా పొరపాటున రాంగ్ స్టేట్మెంట్ ఒక వ్యక్తి విషయంలో ఇవ్వటం మంచిది కాదు. అలాంటి రీతిగా మనం ప్రవర్తించకూడదు. మన మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని తెలియచేస్తుంది. అదే రీతిగా సామెతల గ్రంథం 16:24 మన మాట తేనెలా మధురంగా ఉండాలి, అవతల వారికి వినసొంపుగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. వారు మన మాట అంగీకరించాలి, మనల్ని అభిమానించేలాగా మనం మాట్లాడాలి. అంతేగాని మన మాట ఏదో వారిని కొట్టినట్టు, తిట్టినట్టు, భయపెట్టినట్టు అలా రఫ్గా మన మాట ఉండకూడదు. మృదువుగా ఒక తేనెలా మన మాట ఉండాలి అనేది బైబిల్ తెలియచేస్తుంది. ఇంకా ముఖ్యంగా యాకోబు రాసిన పత్రికలో 1:26 కూడా మన నోటి కళ్ళెం పెట్టుకోమంటాడు. ఎందుకంటే మన మాటలు ఒకటే నోటితో ఆశీర్వాదం మాట్లాడేస్తాం, ఒకటే నోటితో శాపాన్ని గురించి మాట్లాడేస్తాం. ఇష్టం వచ్చినట్టుగా మన నోటిని ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి మన నోటిని కళ్ళెం పెట్టుకొని అదుపులో పెట్టుకోండి అనే హెచ్చరిక యాకోబు చేస్తూ ఉన్నాడు. సో ఇటు రీతిగా మన మాటలు ఎలా ఉండాలి అంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 4:6 మన మాటలంట అవి మృదువుగా, ఆకర్షణీయంగా, కృపను చూపించే కనికరం కలిగిన మాటలు మనం మాట్లాడాలి. కాబట్టి ఇలాగ మాటలు అనేవి సరిగా మనం మాట్లాడకపోతే సంబంధాలు తెగిపోతే శత్రువులుగా మన చుట్టూ ఉన్నవారే శత్రువులు అయిపోతారు. మన మనుగడే కష్టమైపోయే పరిస్థితులు ఉంటాయి. బుద్ధివాక్యం అనేది ఎలా అనుకువ కలిగి మనం మాట్లాడాలో, ఒక విషయంలో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి ఆలోచనలు ఆలోచించాలో, అసలు మన మనుగడ, మన జీవిత విధానం అంతా కూడా ఎలా జీవించాలో ఈ యొక్క బుద్ధివాక్యం అనేది సరిగా మనకి తెలియచేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా సందర్భాన్ని బట్టి మనం ఎలాంటి మాటలు మాట్లాడాలో మనకు అర్థం అవ్వాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకు అర్థం అవ్వాలంటే ఈ బుద్ధివాక్యాన్ని గురించి తప్పనిసరిగా మనం వినాలి. సో ఇప్పుడు కొన్ని విషయాలు నేను బైబిల్ గ్రంథ ఆధారంగా ఎలాగ మనం మాట్లాడాలి, ఒక ప్రాబ్లంను మనం సాల్వ్ చేసుకోవాలంటే ఎలా అనేది కంప్లీట్గా అన్ని వాక్య ఆధారాలు దాదాపుగా నేను మీకు చూపిస్తాను. పిల్లరా, నిర్గమకాండం 3:18 చదివితే, క్షమించండి, నిర్గమకాండం 3:18 మనం చదివితే, ఇక్కడ మోషేను దేవుడు ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు. అక్కడ సంఘటన ఏంటి, జరుగుతున్న వాస్తవ స్థితి ఏంటి? వారికి శాలరీలు లేవు,
దాదాపు 400 సంవత్సరాల నుండి వారు వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. ఎలాంటి వారికి సదుపాయాలు కానీ ఎలాంటి శాలరీ కానీ ఏది వారికి ఇవ్వట్లేదు. బానిసలుగా, వీరు పుట్టిందే బానిసలుగా అన్నట్టుగా ఫరో వారి విషయంలో ట్రీట్ చేస్తున్నాడు. అలాంటి సందర్భంలో మోషేను దేవుడు ఫరో దగ్గరికి పంపించి ఏమని చెప్పమంటున్నాడు? ఇది దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మండుచున్న పొద దగ్గర జరిగిన సన్నివేశం. ఇక్కడ ఏమని దేవుడు అంటున్నాడో ఈ మాటలు మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఏమంటున్నాడంటే 3వ అధ్యాయం నిర్గమకాండం 19వ వచనం నుండి ఇలా అంటున్నాడు. ఏంటంటే 18 నుండి నేను చదువుతున్నాను. ఇశ్రాయేల్ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకుని నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలి. ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతన్ని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమయ్యాడు కనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరమునకు పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము సెలవిమ్మని అతనితో చెప్పాలంటున్నాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుండి వారిని బయటకు తీసుకొచ్చే ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుండి బయటకు తీసుకొని వచ్చేసే ప్రణాళిక దేవునిది. మోషేను ఫరో దగ్గరికి పంపించి ఏమని మాట్లాడమంటున్నాడు? మేము 3 దినాల దూరం ప్రయాణం చేస్తాం, అక్కడ మా దేవునికి బలి అర్పణ అర్పిస్తాం, అంతే, మరలా వెనక్కి వస్తామన్నట్టుగానే ఉంది మాట. వాస్తవంగా చూస్తే వారు అక్కడి నుండి ఆ ఐగుప్తును విడిచిపెట్టి వారు కానాను దేశానికి వెళ్ళిపోతారు. కానీ దేవుడు వెళ్ళిపోతున్నాం మేము, లేక ఈ ఐగుప్తుని ఖాళీ చేసి మేమందరం వెళ్ళిపోతున్నామని చెప్పట్లేదు. ఏమని చెప్పమంటున్నాడు? ఇదే బుద్ధివాక్యం అంటే. ఫరో వారిని బంధించి ఉంచాడు. వీరు పుట్టిందే బానిసలుగా పుట్టారు, వీరు మనకు బానిసలు, వీరి జీవితకాలం అంతా, వీరి తరతరాలు మనకు బానిసలు అనే భావనతో ఫరో ఉన్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగితే మేము మా ఇంటికి వెళ్ళిపోతాం, మా దేశానికి వెళ్ళిపోతాం, మా దేశం ఇది కాదు అని అడిగితే పర్మిషన్ ఎలా ఇస్తాడు? బానిసలుగా ఉన్న వారిని త్రొక్కిపెట్టి పనులు చేయించుకుంటున్న వ్యక్తి ఒక్కరోజు సెలవు ఇవ్వటానికి కూడా అవకాశం లేదు, శాలరీ ఇవ్వట్లేదు. అంతగా బానిసత్వాన్ని వారి మీద మోపి వారిని వెట్టి చాకిరీ చేయిస్తున్న ఫరో ఎలా పర్మిషన్ ఇస్తాడు? కాబట్టి బుద్ధి వాక్యం అనేది మోషేకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఎలా అడగమంటున్నాడు? మా దేవునికి మేము 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్తాం, అక్కడ మేము దేవునికి బలి అర్పణ అర్పిస్తాం. సో మేము అక్కడ నుండి వెళ్ళిపోతామని చెప్పట్లేదు, మేము దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తాం అని అడగమని చెప్తున్నాడు. ఈ మాటలో బుద్ధి వాక్యం మనకు కనబడుతుంది. సో ఇక్కడ మనం ఆలోచిస్తే ఎందుకలా దేవుడు అడిగిచ్చాడు? నేరుగా మా దేశానికి మేము వెళ్ళిపోతామని అడగొచ్చు కదా. నేరుగా ఒకవేళ వెళ్ళిపోతామని వారు మోషే వెళ్ళి ఫరోని అడిగితే ఏంటి తప్పేంటి? మా దేశానికి మాకు వాగ్దానం చేయబడిన దేశం ఉంది, అక్కడికి వెళ్ళిపోతామని అడిగితే తప్పేంటి అనే ఆలోచన మనకు ఉంటుంది. దేవుడు ఎందుకు ఇలా అడగమంటున్నాడు? ఇదే బుద్ధివాక్యం. ఫరో దగ్గరికి వెళ్ళి మేము 3 దినాల దూరం ప్రయాణం చేస్తాం, అక్కడ బలి అర్పణ అర్పిస్తాం అనే మాట ఎందుకు అనమంటున్నాడంటే 2 పనులు జరగాలి. ఆ 2 పనులు ఏంటి అంటే నిర్గమకాండం 3వ అధ్యాయంలో 20వ వచనంలో, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యను నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ నేను చేసి దాన్ని పాడు చేయదును, తరువాత అతడు మిమ్మల్ని పంపిస్తాడు. సో ఒకటేంటంటే దేవుడు తన చెయ్యి చాపి అద్భుతాలు చేసి ఆ దేశాన్ని పాడు చేస్తాడు, నాశనం కలుగు చేస్తాడు. రెండవది ఏంటి? 21వ వచనంలో, నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేస్తాను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తును దోచుకోవాలి. రెండవది ఏంటంటే ఇన్ని రోజులు శాలరీ లేదు కదా, తరతరాలుగా వీరు వెట్టి చాకరీ చేస్తున్నారు కదా, మరి వీరందరికీ రావాల్సినది దేవుడు మీరు పొట్ట చేత్తో పట్టుకొని ఏదోలా ప్రాణం మీరు దక్కించుకొని పారిపోండి ఐగుప్తు నుండి అని చెప్పట్లేదు. మీకు రావాల్సింది మీరు తీసుకోవాలి అంటే వారందరి దగ్గర అడిగి తీసుకోవాలి. ఈ 2 పనులు జరగాలి. ఒకటి, వారికి తీర్పులు జరిగి ఐగుప్తు సామ్రాజ్యం అనేది నాశనం జరగాలి. రెండవది, వీరు అడిగి తీసుకున్న ఈ వస్తువులన్నీ మళ్ళీ వెనక్కి ఇవ్వరు. ఎందుకంటే ఐగుప్తీయులు వారికి ఇవ్వాల్సిన శాలరీ కనుక అవన్నీ తీసుకొని వీరు ఐగుప్తుల యొద్ద నుండి దోచుకోవాలి. కాబట్టి దేవుడు చెప్పిన ఈ మాట బుద్ధివాక్యం. మేము 3 దినాలు దూరం ప్రయాణం చేస్తాం, అక్కడ దేవుని ఆరాధించి మళ్ళీ మేము వచ్చేస్తాం. ఇది బుద్ధివాక్యం. కానీ వాస్తవం ఏంటంటే అక్కడ నుండి వారు వెళ్ళిపోతారు,
కాబట్టి మేము వెళ్ళిపోతాం, మా దేశానికి, మా వాగ్దానం చేయబడిన దేశానికి మేము వెళ్ళిపోతాం అన్నారనుకో, ఓరు బాబు వీరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోతున్నప్పుడు వీరు మన నగలు మళ్ళీ మనకివ్వరు, మన బంగారం మనకివ్వరు అని తెలిసిందనుకోండి, మరి ఐగుప్తుల యొద్ద నుండి శాలరీ వీళ్ళు ఎలా తీసుకుంటారు? వీళ్ళకి శాలరీ రాదు కదా. పొట్ట చేత్తో పట్టుకొని భయంగా ఏమీ లేని దిక్కులేని వాళ్ళుగా వీరు వెళ్ళిపోవాలి తప్పితే వీరికి రావాల్సింది ఏది వాళ్ళు పొందుకోరు. రెండోది, వాళ్ళకి తీర్పు జరగాలి. ఎందుకు జరగాలి? 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను వెట్టి చాకిరీ చేయించి వారిని బాధ పెట్టినందుకు అలాంటి దేశానికి తీర్పులు జరగాలి. మరి తీర్పులు అనేవి పెండింగ్ ఉండిపోతాయి కదా. మరి తీర్పులు జరగాలంటే ఏం జరగాలి? వీరు ఇలా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అనే విషయంలో దేవుణ్ణి మధ్యలో పెట్టాలి. ఆ దేవునికి వ్యతిరేకంగా ఫరో అసలు యెహోవా ఎవడు అని ఎదురు తిరగాలి. అన్నాడు ఆ మాట? అంటే అన్నాడు. ఇదిగో నిర్గమకాండం 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఫరో అంటున్నాడు, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు అసలు యెహోవా ఎవడు అని అడిగాడు. కాబట్టి మేము దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నాము కాబట్టి మమ్మల్ని పంపించాను, కానీ అసలు యెహోవా ఎవడు అనే ప్రశ్న వేస్తాడు. అప్పుడు దేవుణ్ణి మధ్యలో పెట్టినట్టు అవుతుంది. దేవుణ్ణి మధ్యలో పెడితే, దేవుణ్ణి వ్యతిరేకిస్తే ఆటోమేటిక్గా శిక్షలు వచ్చేస్తాయి. సో ఇలాగ శిక్ష అనేది ఐగుప్తు సామ్రాజ్యానికి రావాలి. ఐగుప్తు సామ్రాజ్యానికి శిక్ష విధించబడాలి, తీర్పులు జరగాలి అంటే ఇలా మాట్లాడాలి. మేము మా దేవుణ్ణి ఆరాధిస్తానికి వెళ్తున్నామని దేవుణ్ణి మధ్యలో పెట్టేటట్టుగా మాట్లాడాలి. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అనిపిస్తుంది మనకి. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూస్తే దేవుడు ఏమంటున్నాడు అబ్రహాముతో, నీ సంతానం తమది కాని ప్రదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుతారో ఆ దేశమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. 2 పనులు జరుగుతాయని అబ్రహాముకు దేవుడు ముందే చెప్పాడు. ఏ దేశంలో వీరు బానిసలుగా ఉంటారో, దాసులుగా ఉంటారో ఆ దేశానికి నేను తీర్పు తీరుస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఆ దేశానికి తీర్పులు జరగాలి. రెండోది, వారు ఆ దేశం నుండి బానిసత్వం నుండి విడుదల పొందినప్పుడు మిక్కిలి ఆస్తికి కర్తలుగా, మిక్కిలి ఆస్తితో వారు బయటకు వస్తారనే విషయం కూడా దేవుడు చెప్పాడు. కాబట్టి 2 విషయాలు జరగాలి అంటే అక్కడ మాట్లాడాల్సిన మాట ఏంటంటే, మేము కానాన్ దేశకి వెళ్ళిపోతాం, మేము ఇంకా రాము, మా వాగ్దాన భూమి అనకూడదు. ఏమనాలంటే, మేము దేవుణ్ణి ఆరాధిస్తానికి వెళ్తున్నాం, మరలా వస్తాం. ఈ విధానం అనేది ఎప్పుడైతే జరుగుతుందో తీర్పులు జరగటానికి అనుకూలంగా యెహోవాను వ్యతిరేకిస్తాడు, యెహోవాను దూషిస్తాడు. దేవుణ్ణి దూషించినందుకు ఐగుప్తు సామ్రాజ్యంలో శిక్షలు అమలవుతాయి. రెండవది, మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి మళ్ళా వస్తామనే ఉద్దేశం చెప్పారు కాబట్టి మీరు వెళ్తున్నప్పుడు ఈ వడ్డానం పెట్టుకోండి, ఈ నెక్లెస్ పెట్టుకోండి, దండలు వేసుకున్నని ఐగుప్తులో ఉన్న ఖజానా అంతా, లాకర్స్లో ఉన్నదంతా బయటికి తీసుకొచ్చి అలంకరించి ఇశ్రాయేలీయులను బయటకు పంపుతారు. అదే జరిగింది. కాబట్టి మిక్కిలి ఆస్తితో వారు బయటకు వస్తారని అబ్రహాముతో దేవుడు చెప్పాడు కదా ఆదికాండం 15-14 వచనంలో. అలాగూ మిక్కిలి ఆస్తితో వారు బయటికి రావడానికి కారణం అవ్వాలంటే సమయోచితమైన మాట, సందర్భమును బట్టి మోషే మాట్లాడాలి. కాబట్టి అదే మాట నువ్వు మాట్లాడాలని మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఇటు రీతిగా దేవుని యొక్క విధానం బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా ఎలా మనం సమస్యను పరిష్కరించుకోవచ్చో, ఎలా మనం ఒక పని జరగాలి అంటే ఎలా మాట్లాడాలో, కావలసిన ప్రతి జ్ఞానయుక్తమైన మాట ఎలా మాట్లాడాలో ఈ బుద్ధివాక్యం ద్వారా దేవుడు మనకి తెలియచేస్తాడు. రెండవది, యోబు గ్రంథంలో జరిగిన సంఘటన నేను మీకు తెలియచేస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో మనం గమనిస్తే, యోబుకున్న ఆస్తి నష్టపోయాడు. 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు ఒక్కటేసారి. ఆ వార్త విన్న తర్వాత వెంటనే ఈ యోబు ఎలా స్పందించాలి? ఒకదాని తర్వాత ఒకటి అన్ని షాకింగ్ న్యూస్లు వచ్చినాయి. ఆస్తి పక్కనున్న షాబాయిలు వచ్చి ఒంటెలు తీసుకెళ్ళిపోయారు, ఆకాశం అగ్నిపడి ఈ గొర్రెల మంద చచ్చిపోయింది, ఇలాగూ పని వారిని చంపేశారు. ఒక్కొక్కటి ఆస్తులన్నీ జరిగినాయి. తనకున్న ఒంటెల్ని తీసుకెళ్ళిపోయారు, గొర్రెలు చచ్చిపోయాయి, గాడిదల్ని పట్టుకెళ్ళిపోయారు, అన్ని నష్టాలు జరిగినాయి, ఆస్తి నష్టం జరిగింది. సరే, పిల్లలు గాలి వచ్చి ఆ సుడిగాలి చేత అన్న ఇంట భోజనం చేస్తున్నప్పుడు ఆ 7 అన్నదమ్ములు 3 కుమార్తెలు మొత్తం అందరూ చనిపోయారు. సో ఇప్పుడు సమస్య అనేది చాలా భయంకరంగా ఉంది. అతని జీవితంలో అప్పుడు అలాంటి సమస్య గురించి విన్నప్పుడు ఏది మాట్లాడాలో అర్థం కాదు ఒక్కొక్కసారి.
ఒకసారి అలాంటి సమస్యలు మన జీవితంలో ఎదురైనప్పుడు ఒకదాని తర్వాత ఒకటి సమస్య మన మీదకి వస్తున్నప్పుడు ఏం మాట్లాడాలో అసలు అర్థం కాదు, ఎలా స్పందించాలో అర్థం కాదు. సో ఇక్కడ మనం గమనిస్తే యోబు గ్రంథం 1:21 నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబర్నే వచ్చి తిని దిగంబర్నే అక్కడికి తిరిగి వెళుదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అనే మాట మాట్లాడాడు. ఇక్కడ గమనిస్తే వెంటనే సందర్భము, ఆ సమయం ఎలాంటిదంటే అతడు తట్టుకోలేనిది, లేక వాటిని తను అన్వయించుకోలేడు, అతన్ని రిసీవ్ చేసుకోలేడు, డైజెస్ట్ చేసుకోలేడు. సమస్య, పిల్లలు కూడా చచ్చిపోయారు, ఆస్తి నష్టపోయింది. అలాంటి విషయాలు విన్నప్పుడు వెంటనే దేవుణ్ణి దూషించే పని చేయలేదు, దేవుడు నాకెందుకు ఈ అన్యాయం చేశాడు అనలేదు. బుద్ధివాక్యం అనేది పనిచేసింది. బుద్ధివాక్యం పనిచేసి ఆ సందర్భం బట్టి, సమయం బట్టి వెంటనే తను ఏమన్నాడంటే, నేను తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు ఇవన్నీ నాకు ఉన్నాయా? నేను దిగంబరిగానే వచ్చాను కదా, సమస్తం దేవుడే ఇచ్చాడు, సమస్తం దేవుడే తీసుకున్నాడు, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అన్నాడు. ఇలాంటి మాటలు మనం మాట్లాడాలి సమస్య వచ్చినప్పుడు. అంటే ఖచ్చితంగా బుద్ధివాక్యం కావాలి. చాలా సందర్భాల్లో ఒక సమస్య రాగానే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే అన్న విధంగా మనం భావిస్తూ ఉంటాం. నాకే దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది కూడా అంటూ ఉంటాం. యోబు బుద్ధివాక్యంతో ఏమన్నాడు? సమస్తం దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయన నామానికి మహిమ కలగాలని అంటాం. 22 చూస్తే ఈ సంగతులలో ఏ విషయం ముందు యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. కాబట్టి మనం చాలా సందర్భాల్లో ప్రతిదానికి దేవుణ్ణి దూషించటం, దేవుణ్ణి నిందించటం, మాటి మాటికి నాకే ఎందుకు ఇలా దేవుడు చేస్తున్నాడనే భావనతో దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాం. మనం గుర్తించాలి పిల్లల, బుద్ధివాక్యం అనేది మనకు పనిచేస్తే మేలు కొరకే సమస్తం సమకూడి జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. దేవుడు మనకు అన్యాయం చెయ్యడు అనేది మనకు అర్థమవుతుంది. ఏది మన జీవితంలో జరుగుతున్నా దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని సరిగ్గా స్పందించే రీతిగా ఈ బుద్ధివాక్యం అనేది మనకి జ్ఞానయుక్తమైన మనస్సును ఎలా స్పందించాలో ఆ స్పందించే మనస్సును ఈ బుద్ధివాక్యం అనేది, ఏది మాట్లాడాలో ఆ మాటను ఈ బుద్ధివాక్యం అనేది మనకి అనుగ్రహిస్తుంది. ఇటు రీతిగా యోబు జీవితంలో వ్యతిరేక పరిణామాలు ఎదురైనప్పుడు యోబు ఎలా స్పందించాడో అక్కడ మనం గమనిస్తున్నాం. తర్వాత బుద్ధివాక్యాన్ని దేవుడు ఉపయోగించి యోబు జీవితాన్ని బాగు చేశాడు బుద్ధివాక్యాన్ని ఉపయోగించి. ఎలా అంటారా? యోబు గ్రంథం 38 నుండి మనం గమనిస్తే అనేక ప్రశ్నలు దేవుడు యోబును ప్రశ్నిస్తూ వచ్చాడు. ఈ భూమికి పరిమాణం ఎంత ఉందో చెప్పు, దాని పునాదులు దేని మీద కట్టబడ్డాయో చెప్పు, దాని వైశాల్యం ఎంతో చెప్పు. ఒక్కొక్క ప్రశ్న, ఈ సృష్టి నిర్మాణాన్ని గూర్చి దేవుడు ప్రశ్నిస్తున్న ప్రశ్న యోబును ఆలోచింపచేస్తే యోబుకేమర్థమైంది? నిరాకారంగా ఉన్న ఈ సృష్టిని దేవుడు ఆకారవంతమైన విశాలమైన ప్రపంచంగా తయారు చేసినప్పుడు నిరాకారంగా ఉన్న నా జీవితాన్ని దేవుడు ఎందుకు బాగు చేయడు అనిపించింది. నిరాకారంగా ఉన్న ఈ సృష్టిని మంచి ఆకారంగా సృష్టించాడు దేవుడు, నిరాకారంగా ఉన్న నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఎందుకు బాగు చేయడు అని విశ్వాసం యోబుకు కలిగింది. కాబట్టి దేవుడు బుద్ధివాక్యమును ఉపయోగించి ప్రశ్నిస్తాడు. ఒకప్పుడు ఆదాము తప్పు చేసినప్పుడు ఆదికాండం 3వ పిల్లరా, ఆదాము తప్పు చేసినప్పుడు 11 ఏమంటున్నాడు? ముందుగా 9 ఏమన్నాడు? నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఎక్కడున్నావు అంటే దేవుడికి తెలియక అడిగాడా? కాదు. ఎక్కడున్నావు అంటే దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు, నువ్వు ఎక్కడున్నా దేవుడికి తెలుసు, ఎక్కడున్నావో దేవునికి తెలుసు అనేది మనిషికి అర్థం కావాలి. సో దేవుడు ప్రశ్నిస్తున్న ప్రశ్నలో బుద్ధివాక్యం ఉంది. నువ్వు ఎక్కడున్నావు అంటే ఎక్కడున్నాడో, అమ్మో నేను ఎక్కడున్నానో నా దేవునికి తెలుసా అని వెంటనే రియలైజ్ అయ్యి చేసిన తప్పును ఒప్పుకోవడానికి అవకాశం ఉంది. అయినా ఒప్పుకోలేదు. రెండోది 11 ఆదికాండం 3:11 నేను నీకు తినవద్దు అని ఆజ్ఞాపించిన వృక్షఫలం నువ్వు తిన్నావా అన్నాడు. తిన్నావా అంటే నేను తిన్నాను అని తప్పు ఒప్పుకోవడానికి అవకాశం ఆదాముకుంది. మూడోది మళ్ళీ 3:13 అవ్వను కూడా ప్రశ్నించాడు. నువ్వు చేసిన పని ఏంటి అని అడిగాడు. సో నువ్వు చేసింది ఏంటి అని అడిగితే ఇదిగో నేను కూడా తప్పు చేశానని తప్పు ఒప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి.
తప్పు ఒప్పింప చేసే రీతిగా దేవుడు బుద్ధి వాక్యాన్ని ఉపయోగించి మాట్లాడతాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడ ఉన్నామో, ఏది ఆలోచిస్తున్నామో, ఏ పని చేస్తున్నామో అది సరైనదా కాదా, ఇవన్నీ మనం ఆలోచింప చేసే రీతిగా దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. అదే రీతిగా దేవుడు ఆదామును ప్రశ్నించాడు తప్పు ఒప్పుకుంటే క్షమాపణ పొందటానికి. అలాగే అవ్వ తప్పు ఒప్పుకుంటే క్షమాపణ పొందటానికి దేవుడు క్షమాపణ అనేది వారికి కలుగ చేయడానికి దేవుడు బుద్ధివాక్యాన్ని ఉపయోగించి ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నలో వారు తప్పు చేశారు అనేది చాలా సులువుగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడున్నావు అంటే, అమ్మో నేను ఎక్కడున్నానో దేవునికి తెలుసు కదా అని రియలైజ్ అవ్వడానికి అవకాశం ఉంది. నువ్వు పండు తిన్నావా, తినొద్దని చెప్పిన పండు తిన్నావా అంటే, నేను తిన్నాను అని చెప్పి తప్పు ఒప్పుకొని నేను తప్పు చేశాను నువ్వు తప్పు ఒప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీతో నువ్వు ఎందుకు ఎలాంటి పని చేసావు అంటే, అవును నేను ఇలా చేశాను తప్పు అయిపోయింది, తప్పు ఒప్పుకోవడానికి అవకాశాలు దేవుడు క్రియేట్ చేశాడు బుద్ధివాక్యం ద్వారా. సో దేవుడు బుద్ధివాక్యాన్ని ఉపయోగించి మనిషితో మాట్లాడతాడు, మనిషి స్థితిని తెలియచేస్తాడు, ఆలోచింప చేస్తాడు, తానున్న స్థితిని తెలియచేసి దేవునితో సమాధాన పడటానికి అనుకూలమైన వాతావరణాన్ని దేవుడు క్రియేట్ చేస్తాడు. కాబట్టి ఆదాముతో మాట్లాడిన ప్రశ్నలన్నీ కూడా అతడు ఆదాము వాళ్ళిద్దరూ తిరస్కరించారు, సరైన జవాబులు చెప్పలేదు. వారికి ఆఖరికి దేవుడు క్షమాపణ అనుగ్రహించే అవకాశాలున్న అన్ని రకాల అవకాశాలు వారు దుర్వినియోగం చేసుకున్నారు. అయితే యోబు జీవితంలో దేవుడు ప్రశ్నించినప్పుడు యోబు ఆ ప్రశ్నలన్నీ తనకు అనుకూలంగా మార్చుకొని ఆలోచించి, అవును కదా ఎలాంటి నిరాకారంగా ఉన్న సృష్టికి దేవుడు ఇంత మంచి రూపం ఇస్తే దేవుడు నాకెందుకు మళ్ళా తిరిగి నా కుటుంబాన్ని కట్టడు అనే విశ్వాసం పెరిగింది. యోబు జీవితాన్ని బాగు చేసుకున్నాడు. సో ఇటు రీతిగా దేవుడు ప్రశ్నించే ప్రశ్నలలో బుద్ధివాక్యం ఉంటుంది. ఆ బుద్ధివాక్యం బట్టి ఆ ప్రశ్నలో జ్ఞానం కనబడుతుంది, ఆ ప్రశ్నలో మనస్థితి కనబడుతుంది, మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. అలా మనం దేవునితో సమాధాన పడడానికి అనుకూలకరమైన వాతావరణాన్ని దేవుడు క్రియేట్ చేస్తాడు దేవుడు ప్రశ్నించే ప్రశ్నలో. ఇక్కడ మనం గమనిస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో ఇద్దరిని ప్రశ్నించాడు. 11వ వచనంలో, 3వ అధ్యాయం 11వ వచనంలో, 3వ అధ్యాయం 13వ వచనంలో ఇద్దరిని ప్రశ్నించాడు మీరు చేసిన పని ఏంటని. 15వ వచనంలోకి వచ్చేటప్పటికి 14-15 వచనాల్లో ఆ లూసిఫర్ లేక ఆ సర్పంగా ఉన్న వాటిని ఎవరిని ప్రశ్నించలేదు. నువ్వు ఇలా ఎందుకు చేసావు అని అడగలేదు, ఎందుకు తప్పు చేసావు అని అడగలేదు. ఎందుకు అడగలేదు? క్షమాపణ అనేదే లేదు కాబట్టి. సాతానికి క్షమాపణ అనేదే లేదు కాబట్టి ఎందుకు అలా చేసావు అని అడగలేదు. అది బుద్ధివాక్యం అంటే. బుద్ధివాక్యం బట్టి దేవుడు అడగలేదు. బుద్ధివాక్యం క్షమాపణ ఉన్న మానవులకు క్షమాపణ ఉంది కాబట్టి క్షమాపణ వారు పొందుకోవడానికి అనుకూలంగా ఆదాము నువ్వు తిన్నావా, అవ్వ నువ్వు తిన్నావా, ఎందుకు అలా చేసావు అని దేవుడు మాట్లాడాడు. క్షమాపణ పొందడానికి వీళ్ళు అర్హులు. సాతానుకు అలాంటి అవకాశం లేదు కాబట్టి సాతాన్ని దేవుడు ప్రశ్నించలేదు. కాబట్టి బుద్ధివాక్యం ఉంటే ఏ విషయం మనం ప్రశ్నించాలో, ఏ విషయం మనం ప్రశ్నించకూడదో మనకు అర్థమైపోతుంది. సో కాబట్టి ప్రశ్నించటం అనేది మనకు రావాలి. ఆ ప్రశ్న ఇతరులను ఆలోచింపచేసే రీతిగా ఉండాలి, ఒక వ్యక్తిని సరిచేసే రీతిగా ఉండాలి, ఒక వ్యక్తి దేవుని గురించి ఆలోచించే రీతిగా మన ప్రశ్న ఉండాలి. అది దేవుని యొక్క విధానం. అలా ప్రశ్నించే విధానం అనేది బుద్ధివాక్యంలో ఉంది. అలా ప్రశ్నించినప్పుడు ఇతరులు ఎవరు మాట్లాడలేరు. యేసు ప్రభువు కూడా సమాధానాలన్నీ కొత్త నిబంధన చదివితే ఆయన మాట్లాడిన మాటలకు అందరూ ఆశ్చర్యపడేవారు. ఒక ప్రశ్న ఏదో వేశామని శాస్త్రులు పరిచయులు అప్పుడు ఉన్నవారు అనుకునేవారు. యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట ప్రశ్నగానే అనిపించేది, అందులో జవాబు ఉండేది. ఇక వారే నోరు మూసుకొని వెళ్ళిపోయేవారు. ఇదంతా కూడా ఎలా జరిగిందంటే బుద్ధివాక్యం బట్టి ఎలా మనం మాట ఉండాలో, ఎలా మనం మాట్లాడాలో, ఇతరులతో ఎలా మనం ప్రశ్నిస్తే ఎలాంటి రీతిగా మనం ఉండాలో, ఇతరులు మనల్ని ప్రశ్నించినప్పుడు ఎలా మనం స్పందించాలి, ఇదంతా కూడా బుద్ధివాక్యం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనకు ప్రయోజనకరంగా ఈ బుద్ధివాక్యం మన జీవితంలో మన మనుగడ కొరకు ఎలా మనం జీవించాలో, ఎలా ఉండాలో ఈ బుద్ధివాక్యం అనేది మనకి తెలియచేస్తుంది. ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు జీవితంలో ఒక సంఘటన నేను మీకు తెలియచేస్తా. యోసేపు జీవితంలో యాకోబు వీళ్ళందరూ కూడా ఐగుప్తుకు వెళ్ళిపోయారు కరువు కాలంలో. కొన్ని రోజుల తర్వాత యాకోబు వృద్ధుడైపోయాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా అన్నలకు భయం పట్టుకుంది. ఎందుకు? ఈ 10 మంది అన్నదమ్ములు ఏం చేశారు? తమ్ముడిని కొట్టి గుంటలో పడేశారు. సరే చంపడం ఎందుకులే, బానిసగా బతకాలి, మన మీద పరిపాలన చేసేవాళ్ళ కాదు, కలల కంటే మనం ఏదో తనకి నమస్కరించినట్టు సాగిల పడినట్టు కలలు కంటున్నాడు, కాబట్టి ఒక రాజుల నాయకుడిగా బ్రతకూడదు,
దాసుడిగా బ్రతకాలనే ఉద్దేశంతో అమ్మివేశారు. అతని కళకు కంప్లీట్ ఆపోజిట్గా జరగాలి. నాయకుడిగా, రాజుగా, ప్రభువుగా బ్రతకూడదు. పనోళ్ళలాగా అయ్యా అయ్యా దండమని చెప్పి తల కిందకెట్టి కిందకు తలదించి దాసుడిగా బ్రతకాలి తన జీవితకాలం అంతా అని కోరుకుని బానిసగా అమ్మేశారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ఎంత భయంకరం! దేవుడు చూపించిన కళ యోసేపు జీవితంలో నెరవేర్చబడకుండా, లేక యోసేపుకు కన్న కళ ప్రకారంగా ఒక ప్రభువుగా తను ఉండాలి, అందరూ తనకి సాగిలపడాలని హెచ్చింపు దేవుడు కళ ద్వారా దేవుడు చూపించాడు యోసేపుకి. అసలు దేవుని ఉద్దేశమే వారి యోసేపు జీవితంలో నెరవేర్చబడకుండా కంప్లీట్ ఆపోజిట్, దాసుడిగా బతకాలి. ఇష్మాయిలీలకు అమ్మేస్తే అందరి కాళ్ళు పట్టుకొని పని చేసుకుంటూ దాసుడిగా బతకాలి. ఇది అన్నదమ్ములు అనుకున్న ఆలోచన. కాబట్టి యాకోబు చచ్చిపోయిన తర్వాత మన తండ్రి చనిపోయాడు. ఇక మన తమ్ముడు ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటాడు. ఇంకా తండ్రి ఉంటే బాగుండేది, తండ్రి ఉంటే మన మధ్య ఈ ప్రాబ్లం రాకుండా చూసేవాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి లేడు కాబట్టి ఎలాగో ఏంటో అని చెప్పి తండ్రి చెప్పినట్టుగా ఇలాగా నీ తండ్రి చావకు మునుపు ఇలా ఆజ్ఞాపించాడు, మీరు యోసేపుతో నీ సహోదరులతో నీ కీడు చేశారు కనుక దయచేసి వారి అపరాధములు క్షమించు, వారికి ఎలాంటి హాని తలపెట్టొద్దని నీ తండ్రి చెప్పాడు అని తండ్రి చెప్పిన మాటగా వీళ్ళు భయపడుతూ వీళ్ళు చెప్పారు. ఆ విషయంలో యోసేపు ఎంతో బాధపడ్డాడు. సొంత అన్నలు చేసిన అన్యాయం, కీడు ఇంత అంత కాదు, దేవుని యొక్క ఉద్దేశమే యోసేపు జీవితంలో జరగకూడదని, బతికితే రాజులాగా ప్రభువులా కాదు దాసుడిగా బతకాలి జీవితాంతకాలం అని కోరుకున్నారు కదా. వారు అన్నారు, 17వ వచనం, ఆదికాండం 50:17వ వచనం నేను చదువుతున్నాను. నీ తండ్రి చావకు మునుపు ఆజ్ఞాపించినదేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధములు వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడు అనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములు క్షమించుమని అన్నారు. అప్పుడు వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుతుండగా అతడు ఏడ్చేశాడు, కంట్రోల్ అవ్వలేకపోయాడు. ఎందుకంటే చాలా సున్నితమైన విషయం. తన అన్నల్ని అతను చంపుకోడు కదా, అన్నల్ని చంపుకునేవాడైతే అసలు ఐగుప్తులోనికి రానివాడు కదా. ఏడ్చేశాడు, భావోద్రేకాలకు లోనయ్యాడు, ఎంతో బాధపడ్డాడు. అయ్యో నేను నా అన్నల్ని చంపుతానా, ఎందుకు ఇలాంటి భయంతో వీళ్ళు ఉన్నారని ఎంతో బాధపడ్డాడు. అప్పుడు ఏమని స్పందించాడు? ఇదే బుద్ధివాక్యం అనేది. ఎప్పుడు సమస్యలు వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఒకరు మనకు అన్యాయం చేసినప్పుడు, కీడు చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వ్యవహరించాలో బుద్ధివాక్యం మనకు నేర్పిస్తుంది. 18వ వచనంలో చూడండి, అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా 19వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? యోసేపు అన్నాడు, భయపడుకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు తప్పు చేసినందుకు నేను శిక్షించే రీతిగా దేవుని స్థానమందు నేను ఉన్నానా? 20వ వచనంలో మీరు నాకు కీడు చేయనుద్దేశించారు, కానీ నేటి దినమును జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. ఇది బుద్ధివాక్యం. నేను మిమ్మల్ని చంపుతానా, మీకేమైనా కీడు తలపెడతానా, ధైర్యంగా ఉండండి, నా కాళ్ళ మీద పడుతున్నారేంటి మీరు అని వారిని ధైర్యపరిచి ఆదరించి ప్రీతిగా ప్రేమతో వారితో మాట్లాడాడు. నేను మిమ్మల్నే కాదు మీ పిల్లలని నేను పోషిస్తానన్నాడు. బుద్ధివాక్యం అనేది సంబంధాలు కలుపుతుంది కానీ తెగొట్టదు. బుద్ధివాక్యం అనేది ఇద్దరు మనసులను ఐక్యపరుస్తుంది. బుద్ధివాక్యం అనేది సమయోచితంగా ఆ సందర్భంలో మాట్లాడే మాట. అప్పటి వరకు వారు భయంతో ఉన్నారు. తండ్రి చనిపోయాడు, ఎప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తాడో, ఎప్పుడు మనల్ని చంపించేస్తాడో. ఎందుకు? ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు యోసేపు. చిన్న స్థాయి కాదు కదా, ప్రధానమంత్రి హోదా. పేరుకు రాజు, మన ఇండియాలో ప్రెసిడెంట్ పేరుకున్నాడు కానీ ప్రధానమంత్రి కదా మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా. అలాగే ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు. ప్రధానమంత్రి హోదాలో ఉన్న యోసేపు ఎంత పని తన అన్నల్ని అరెస్ట్ చేయించి చంపించాలంటే. అయితే ఎలాంటి ప్రేమ చూపించాడు? బుద్ధివాక్యం బట్టి. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, మంచిదే, కానీ ఆ కీడును దేవుడు మేలుగా చేశాడు. అనేక ప్రజలు, మీరు కాదు మీతో పాటు రాబోతున్న తరాలు బ్రతకటానికి, ఇక ఇలాంటి కరువులు వస్తే కరువులను బట్టి మన జనాంగం అంతరించిపోకుండా సంరక్షించబడటానికి ఆ కీడును దేవుడిగా కీడును మేలుగా దేవుడు చేశాడు. నేను మిమ్మల్నే కాదు అన్నయ్య, మిమ్మల్నే కాదు మీ పిల్లల్ని కూడా నేను పోషిస్తాను అన్నాడు.
ఇలాగ బుద్ధివాక్యం అనేది ఎప్పుడైతే యోసేపు జీవితంలో పనిచేస్తుందో అక్కడ ఆదరణ, క్షేమాభివృద్ధి కలిగింది, ఆదరణ కలిగింది. వారందరి మధ్య ప్రేమ వాతావరణం ఏర్పడింది. ఇక భయాలనేవి లేవు వారి జీవిత కాలంలో. ఇక యోసేపు మనకు హాని తలపెడతాడు, కీడు తలపెడతాడన్న భయాలేమి కూడా లేవు. ఎప్పుడు ఎలాంటి మాట మాట్లాడి సంబంధాలు కలుపుకోవాలో, శత్రువులను సైతం ఎలా ప్రేమించాలో, శత్రువులు సైతం కరిగిపోయే రీతిగా మన పట్ల అభిమానం చూపించే రీతిగా, శత్రువులు సైతం మనతో ప్రేమగా ఉండే రీతిగా ఎలా మాట్లాడాలో ఈ బుద్ధివాక్యం నేర్పిస్తుంది. కాబట్టి బుద్ధివాక్యం అనేది యోసేపు జీవితంలో తన కుటుంబాన్ని కట్టింది, తన అన్నల భయాన్ని వాళ్ళ నుండి తీసివేసింది. వారు బ్రతికినంత కాలం సంతోషంగా ఇంకా యోసేపు ఏం చేస్తాడన్న భయం లేకుండా వారందరూ బ్రతికారు అనేది మనం గుర్తించాలి. ఈ బుద్ధివాక్యంలో సమాధానకరమైన స్థితి, క్షమాపణ కలిగిన స్థితి, అలాగే ఆదరణ కలిగిన స్థితి, ఇవి యోసేపు మాటల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. సో ఇటు రీతిగా బుద్ధివాక్యాన్ని మనం ఉపయోగించినప్పుడు పరిస్థితుల్లో ఎప్పుడు ఎలా మనం స్పందించాలో అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొత్త నిబంధనలో కొన్ని సన్నివేశాలు నేను మీకు తెలియజేస్తాను. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 11 నుండి 14 వచనంలో మనం చూస్తే, లాజరుకు బాగోలేదు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. వెంటనే రండి రండి అని కబుర్లు పెడతారు, కానీ యేసు ప్రభు అక్కడికి వెళ్ళడు. కానీ సడన్ గా యేసు ప్రభు అంటాడు, రండి మనం వెళ్దాం, లాజరు నిద్రిస్తున్నాడు అంటాడు. లాజరు నిద్రిస్తున్నాడు అంటారు. ఇది బుద్ధివాక్యం. ఎందుకు? అప్పటి వరకు లాజరు చనిపోయేలా ఉన్నాడు, రండి 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 అని యేసు ప్రభు దగ్గరకు వర్తమానాలు వెళ్ళాయి. యేసు ప్రభు మరలా బేతనీయకు వచ్చి లాజరు ఇంటికి వెళ్ళాలంటే 4 రోజుల ప్రయాణం, అంత దూరం. యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళలేదు లాజరు దగ్గరికి. చనిపోయాడు అనే విషయాన్ని యేసు ప్రభు గుర్తించాడు. సడన్ గా ఒక మాట మాట్లాడాడు శిష్యులతో, అప్పుడు దాకా వెళ్దాం, అప్పుడు దాకా మీరు వెళ్ళాలి అని శిష్యులను ఉండొచ్చు, మీరు రావాలి అని లాజరు దగ్గర నుండి కబురు వచ్చింది. ఏదేమైనప్పటికీ దానికి స్పందించని యేసు ప్రభు సడన్ గా లాజరు నిద్రిస్తున్నాడు, మనం వెళ్దాం అంటాడు. అంటే అదేం మాట? కరెక్ట్గా లాజరు నిద్రిస్తున్నాడు అంటే చనిపోయాడు, చనిపోయిన సమయాన్ని సరిగ్గా గుర్తించాడు. ఇప్పుడు లాజరు చనిపోయాడు అనే మాట నిద్రిస్తున్నాడు, లేపటానికి వెళ్దాం రండి అన్నాడు. సో ఎప్పుడైతే బుద్ధివాక్యం మనకు పనిచేస్తుందో, ఎప్పుడైనా ఏదైనా జరిగితే సంఘటన, ఎవరైనా ఏదైనా హాని వారికి కలుగుతుందా, ఎవరైనా మరణానికి దగ్గరగా ఉన్నారా, ఎవరైనా మరణించబోతున్నారా, లేక మరణించారా, ఈ విషయాలన్నీ కూడా తెలిసిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువు అప్పటి వరకు ఏం మాట్లాడలేదు, కానీ అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకున్నాడు. కానీ సడన్ గా నిద్రిస్తున్నాడు అనే మాట మాట్లాడాడు. అంటే ఆ టైంకి లాజరు చనిపోయాడు అనే రీతిగా బుద్ధివాక్యం అనేది రివీల్ చేస్తుంది. ఇలాగ మనకు కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు, ఎవరైనా ఇలాగ మరణానికి దగ్గరగా ఉన్న సందర్భాలు ఉన్నప్పుడు సడన్గా మనకు కూడా ఈ బుద్ధివాక్యం అనేది పనిచేస్తుంది, ప్రత్యక్షత కలుగుతుంది. మనం అలాగే నోటి మాట ద్వారా కూడా మాట్లాడుతాం. మనం మాట్లాడినట్టుగానే నిజంగానే అక్కడ ఏదో జరిగిన సంఘటన కూడా తర్వాత కాలంలో మనం వింటాం. పిల్లరా, బుద్ధివాక్యం మాట్లాడుతున్నామంటే అందరి జీవితంలో ఇప్పుడు నేను చెబుతున్న ఈ మాటలు మీరు వింటుంటే ఏదో ఒక సందర్భంలో మీరు కూడా నేను చెబుతున్న ఈ మాటలను బట్టి మీరు కూడా ఆలోచన చేస్తే నాకు కూడా బుద్ధివాక్యం ఉన్నదా ఏంటి అనిపిస్తుంది. ఉన్నది ఆ బుద్ధివాక్యం మీలో ఉంది. కాబట్టి మనకి తెలియకుండానే లేక అప్పటికప్పుడు ఏదో ప్రేరేపణ రావటం, అప్పటికప్పుడు ఏదో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అలా సడన్గా మనం మాట్లాడుతున్న ఈ మాటలు బుద్ధివాక్యాన్ని బైబిల్ ప్రకారంగా బుద్ధివాక్యం అని అంటాం. మనలో వరాలు ఉన్నాయి, ఆ వరాలు మనలో పనిచేస్తున్నాయి. అందుకే ఏదో జరగబోయేదాన్ని జరిగేటట్టుగా చెప్పేయగలుగుతున్నాం. ఏదో ఈ సన్నివేశం ఇప్పుడు ఏదో ఈ సందర్భం బట్టి సరిగ్గా మాట్లాడుతున్నాం. అలాంటి సన్నివేశాలు మన జీవితంలో జరిగినాయి. బుద్ధివాక్యం అనేది మనలో ఉంది. అయితే అది బుద్ధివాక్యం అనేది మనకు తెలియదు కాబట్టి అది ఒక వరము. ఆ వరం అనేది మనలో ఉంది అనే భావన మనకి అర్థం కావట్లేదు. కానీ బుద్ధివాక్యం అనే వరం పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కరికి ఉంది అనేది మనం గుర్తించాలి. రెండవది, సమరయ స్త్రీ దగ్గర సంఘటన. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో 4-7 వచనాల్లో 7వ వచనంలో మనం గమనిస్తే దాహానికి నీళ్ళు ఇవి అని సమరయ స్త్రీని అడుగుతాడు. ఇప్పుడు ఆమెతో ఒక విషయాన్ని యేసుప్రభు చెప్పాలి. యేసుప్రభు చెప్పడానికి ముందు ఏం చేస్తున్నాడు? దాహానికి ముందు నీళ్ళు ఇవి అంటున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మను గూర్చి యేసుప్రభు చెప్పాలి సమరయ స్త్రీకి. ఎలా ప్రారంభిస్తున్నాడు? ముందు నీళ్ళు ఇవి అంటున్నాడు. ఆమె అన్నది
మేము సమరయులం, మేము అంటరాని వాళ్ళం, మేము నీళ్ళు ఇస్తే మీరెందుకు తాగుతారు, మీరు యూదులు కదా అన్నది. సో ఇలాగూ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా అవతల వ్యక్తితో మాట్లాడి తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఎలా చెప్పాలి అనేది బుద్ధివాక్యం మనకు సహాయపడుతుంది. పరిశుద్ధాత్మను గూర్చి యేసు ప్రభు సమరయ స్త్రీకి చెప్పాలనుకున్నాడు. దేవుడు ఆత్మ ఎలాంటి రూపురేఖల్లో దేవుడు లేడు అనే విషయం సమరయ స్త్రీకి చెప్పాలనుకున్నాడు. అలా చెప్పాలంటే ఆ పరిశుద్ధాత్మను గూర్చి చెప్పాల్సిన పరిస్థితి ఎలా క్రియేట్ చేశాడు, ఎలా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ముందు నీళ్ళు అడిగాడు. సో ఇప్పుడు మేము నీళ్ళు ఇస్తే మీరు తాగరు కదా, డిస్కషన్ స్టార్ట్ అయింది. సో ఇలాగ మాట్లాడుతున్న క్రమంలో అప్పుడు దేవుడు ఆత్మ అనే విషయాన్ని యేసు ప్రభు ఆమెకు చెప్పేశాడు. ఆమె ఏం చేసింది, వెంటనే గుర్తించేసింది కూడా, వెంటనే గుర్తించింది. ఇదే 4వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 25వ వచనంలో నువ్వు క్రీస్తువా, మెస్సయ్యవా అనేసింది. మెస్సయ్య అంటే అభిషక్తుడు, క్రీస్తు అని అర్థం. అవును, నువ్వు అన్నట్టే. సో ఇప్పుడు యేసు ప్రభు ఎవరో ఆమె గుర్తించేసి నువ్వు మెస్సయ్యా అనేసింది. అదేంటి బుద్ధివాక్యం. ఆయన ఎవరో గుర్తించేసింది సమరయ స్త్రీ, నువ్వు మెస్సయ్యా అని అడిగేసింది. అవును నేను మెస్సయ్యా అని చెప్పారు. సో ఇలా బుద్ధివాక్యం అనగానే మనం గుర్తించాలి ఎలా ఒక అంశాన్ని ఇతరులకు మనం ప్రజెంటేషన్ ఇవ్వాలో, అవతల వ్యక్తులకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో, ఎలా ప్రారంభించాలో, మనం చెబుతున్న మాటలో నీతిని ఎలా ప్రజెంటేషన్ ద్వారా తెలియచేయాలో అర్థమవుతుంది. ఈ బుద్ధివాక్యం అనేది మనకి ఆ బుద్ధిని కలుగజేస్తుంది. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేను దాహానికి నీళ్ళు అడుగుతున్నాను, అడుగుతున్న వాడెవడో తెలిస్తే నువ్వే నన్ను అడుగుతావు అని అన్నాడు. నేనిచ్చే నీళ్లు జీవం కలిగించిన నీళ్లు మళ్ళా దప్పికొండను. అబ్బాబ్బా అయితే ఆ నీళ్లు నాకు ఇవ్వను. ఇలా నీళ్లు ముందు దాహానికి అడగటం, నన్ను నువ్వు అడిగితే నేనేమో ఈ నీళ్ళు ఇస్తానని చెప్పడం, అలా కొంత మాటలు జరిగిన తర్వాత ఆత్మదేవుడు అనే విషయం చెప్పడం, వెంటనే ఆమె బుద్ధివాక్యంతో నువ్వు మెస్సయ్యా అని అంటాం. అవును నేను మెస్సయ్య. సో చెప్పాలనుకున్న విషయం క్లియర్గా ఆమెకు చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు బుద్ధివాక్యాన్ని ఉపయోగించాడు. మనం కూడా చాలాసార్లు చెప్పడం ఎలాగో రాక ఫెయిల్ అయిపోతాం. ఒక ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో తెలియక ఫెయిల్ అయిపోతాం. ఒక మనకు బాగా తెలిసి పట్టున్న ఒక విషయాన్ని, బాగా చెప్పగలిగిన విషయాన్ని ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలో తెలియక మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. సో కాబట్టి బుద్ధివాక్యం అనేది ఎలా ప్రారంభించాలో, ముగింపు ఎలా అర్థమయ్యే రీతిగా అవతల వ్యక్తికి మనం తెలియచేయాలో ప్రతిదీ బుద్ధివాక్యం అనేది మన దినచర్యలో భాగంగా ఈ బుద్ధివాక్యం అనేది మనకి ఉపయోగపడుతుంది అనేది మనం గుర్తించాలి. తర్వాత పిల్లరా యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై అనే మాట రాయబడింది. అంటే యేసుక్రీస్తు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తున్న సమయాన్ని ఎలా గుర్తించాడు? సడన్గా ఒక మెరుపులాగా బుద్ధివాక్యం తెలియచేస్తుంది. ఎస్, నీ టైం అయిపోయింది, నీ పరిచర్య ముగించే నీ టైం అయిపోయింది. ఇక్కడ చూడండి, ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందు ఎరిగిన వాడై ఎలా గుర్తించాడు? నా టైం అయిపోయింది, నేను ముగించేయాలి, నా పరిచర్య గబగబా నేను వెళ్ళిపోవాలి అని ఎలా తెలుసుకున్నాడు? నా లోక యాత్ర ముగించేయాలి, నేను వెళ్ళిపోవాలి, నా టైం అయిపోయిందని ఎరిగిన వాడై అని రాయబడింది. అది బుద్ధివాక్యం. అంటే సడన్గా మన యొక్క లైఫ్లో మనం ఎప్పుడు ఏం చేయాలో ఎన్ని తెలియచేస్తూ ఉంటాడు. ఒకవేళ మనం ఎక్స్పైరీ డేట్కి దగ్గరకు వచ్చేసాం అనుకోండి, అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయే సంఘటన కానీ, లేక ఈ లోకాన్ని వదిలిపెట్టే సమయం కానీ ఈ లోకంలో మనకు వచ్చింది అనుకోండి, సడన్గా మెరుపులాంటి ఒక ఆలోచన రావటం, అమ్మో నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి, ఈ లోకాన్ని వదిలిపెట్టే అనే భావన కూడా మనకు కలుగుతుంది. అప్పుడు అనిపిస్తుంది, ఏంటి నాకు ఇలాంటి ఆలోచన వచ్చి అనుకుంటాం. ఇది బుద్ధివాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు. ఒకవేళ ఈ లోకాన్ని మనం వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది అనుకోండి, దేవుడు మనల్ని సిద్ధపరిచేస్తూ ఉంటాడు. యేసు ప్రభువుని అలాగే సిద్ధపరిచాడు. ఈ లోకాన్ని వదిలిపెట్టే సమయం అయిపోయిందని దేవుడు గుర్తు చేస్తున్నాడు. సో అలాగా మన జీవితంలో దేవుని యొద్దకు వెళ్ళిపోయే టైం వచ్చినా, దేవుడు వచ్చే టైం వచ్చినా, మనం చనిపోయే టైం వచ్చినా ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడి బుద్ధివాక్యం ద్వారా మనకి తెలియచేస్తాడు. సో ఇటు రీతిగా బుద్ధివాక్యం అనేది తప్పనిసరిగా మనం ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఏం జరుగుతుందో అనే విషయాల్ని మనకి తెలియజేసేదిగా ఉంటుంది. యేసు ప్రభు జీవితంలో కూడా అదే జరిగింది అనేది మనం గుర్తించాలి. తర్వాత లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో, లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 23వ వచనంలో కొన్ని వచనాలు, 6వ అధ్యాయం 8వ వచనంలో కొన్ని వచనాలు మాత్రం నేను చదువుతాను, అన్ని కాదు. 6వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ ఓచ చేయగలవానితో మాట్లాడుతున్న సందర్భం ముందు
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు బాగు చేస్తున్నప్పుడు అక్కడున్న శాస్త్రులు పరిచయులు వ్యతిరేకంగా యేసు ప్రభువును గూర్చి అనుకుంటూ ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ హృదయాలోచనను ఎరిగిన వాడుగా, తన చుట్టూ ఉన్న శత్రువులు వ్యతిరేకంగా ఎలాంటి ఆలోచన వారు, ఒక స్వస్థత అనేది యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నప్పుడు, విశ్రాంతి దినమందు చేస్తున్నప్పుడు యేసు ప్రభుని ఎలా పాయింట్అవుట్ చేస్తారో, ఎలా తప్పు పడతారో, విశ్రాంతి దినమందు పని చేస్తున్నావు ఏంటంటారు, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఆలోచించే రీతిగా యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో కనపరిచాడు. అలాగే ముఖ్యంగా ఇంకొక సంఘటన 19వ అధ్యాయం లూకా రాసిన సువార్త 30-31 వచనంలో మనం గమనిస్తే, 19వ అధ్యాయం 30-31 వచనాన్ని నేను చదువుతున్నాను. అక్కడ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన పస్కా పండుగ రోజుకి యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములోకి వెళ్తున్న సమయంలో తన శిష్యులతో ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చోలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి అన్నాడు. ఇది ఎలా చెప్పాడు? మీరు వెళ్ళండి, మీరు వెళ్తుండగానే మీరు ఒక గ్రామంలోనికి వెళ్తారు కదా, ఆ గ్రామంలో మీకు కనబడుతున్న ఆ గాడిద పిల్ల వెంటనే మీరు కట్టబడిన దాన్ని విప్పుకొని తీసుకొని రండి, ఏ మనుషుడు దాని మీద కూర్చోలేదు, అది నా దగ్గరకు తీసుకొని రండి. ఒకవేళ ఎవరైనా అడిగితే దాని విషయంలో ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పండి, అప్పుడు వెంటనే అతను కూడా దాన్ని పంపించి తోలిస్తాడు, కానీ ఆటంకం చెప్పడని చెప్పేశాడు. ఇది అప్పటికప్పుడు ఎలా చెప్పేశాడు? జరిగేది అప్పటికప్పుడు, మీరు వెళ్ళండి గ్రామంలో మీకు గాడిద కనబడుతుంది తీసుకొని రండి అని. సో ఇటు రీతిగా అప్పటికప్పుడు మనకు సోర్స్ ఏదుందో, ఎలా మనం దేన్ని ఉపయోగించుకోవాలో, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ప్రవచనం నెరవేర్చబడాలి. ఆయన సాత్వికుడిగా, దేని మనసు కలిగిన వాడుగా గాడిద మీద వెళ్ళే సంఘటన ప్రవచన ఆధారంగా జరగాలి. అది జరగాలి అంటే ఒక గాడిద అప్పటి వరకు ఏ మనుషులు కూడా కూర్చోలేదంట. అలాంటి గాడిద యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళండి గ్రామంలోకి వెళ్ళగానే ఒక గాడిద కనబడుతుందని చెప్పేస్తాడు. అది ఎలా సాధ్యమవుతుందంటే ఇలా, అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆ గాడిద గురించి మీరు వెళ్ళండి, అడగండి, అతను మీతో పంపించేస్తాడు, నాకు అవసరం, ప్రభు నాకు కావాలని చెప్పండి అంటే ఎలా జరిగింది? బుద్ధివాక్యం అనేది అప్పటికప్పుడు ఎలాంటి రీతిగా మనం స్పందించాలో, ఎలా పనిచేయాలో ప్రతిదీ కూడా బుద్ధివాక్యం అనేది మనకు తెలియచేస్తుంది. అలాగే యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే 6వ వచనంలో, బహుకాలము నుండి రోగగ్రస్తుడైన ఒక వ్యక్తి బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నాడు. అక్కడ రాయబడింది, బహుకాలము నుండి అతడు ఆ రోగంతో ఉన్నాడు అని యేసుక్రీస్తు ఎరిగి అని రాయబడింది. సో యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని చూడగానే, బహుకాలం అంటే బైబిల్ ప్రకారంగా 38 సంవత్సరాల నుండి ఆ వ్యక్తి రోగగ్రస్తుడిగా ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నాడు. ఆ వ్యక్తి బహుకాలం నుండి రోగగ్రస్తుడు అనే విషయం ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అతను చూడగానే ఎలా కలిగింది? ఇది బుద్ధివాక్యం. తర్వాత అతను లేచి తన పరుపెత్తుకొని వెళ్ళిపోవాలి, అలా అద్భుతం జరుగుతుంది అనేది జ్ఞానవాక్యం. ఆ జ్ఞానవాక్యాన్ని గురించి నేను రేపు మీకు తెలియచేస్తా. ప్రైమరీ రిపోర్ట్, ఒక సంఘటన మనం చూడగానే, ఒక వ్యక్తిని చూడగానే ప్రైమరీ రిపోర్ట్, ఆ వ్యక్తి ఏంటి, ఎలా ఉన్నాడు, ఆ వ్యక్తికి ఏంటి, ఏమైంది, ప్రైమరీ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ బుద్ధివాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. సో బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్తే అతడు బహుకాలం నుండి అతడు రోగగ్రస్తుడిగా ఉన్నాడన్న విషయం యేసు ప్రభు గుర్తించాడు, అలాగే బాగు చేశాడు. తర్వాత యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో సనుగుకుంటూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు విషయంలో. 6వ అధ్యాయం మనం చదివితే యేసు ప్రభు అంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగేవాడే ఎప్పటికీ బ్రతుకుతాడు అంటాడు. ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుంది, ఎందుకంటే రక్తంతో ఉన్నదాన్ని దేన్ని తినకూడదని బైబిల్ చెప్తుంది. రక్తమే ప్రాణం కనుక దేన్ని తినవద్దని పాత నిబంధన చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది. యేసు ప్రభు ఏంటి, నా రక్తం తాగాలి, నా శరీరం తినేయాలంటున్నాడు ఏంటి? ఈ సంఘటన జరిగిన తర్వాత యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం మీరు గమనిస్తే యేసు ప్రభుని 70 మంది శిష్యులు వదిలేశారు. ఏంటి, నా శరీరం తినమంటున్నాడు, నా రక్తం తాగమంటున్నాడు ఏంటని చెప్పి యేసు ప్రభుని అందరూ వదిలేశారు. అంటే వాళ్ళకేంటి, యేసు ప్రభు ఆ సంయోచితమైన మాట ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. చూడండి, గమనించండి, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన ఆ మాట 53వ వచనం, 6వ అధ్యాయం 53వ వచనంలో యేసు ఇట్లా అన్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరం తినే ఆయన రక్తం తాగితేనే కానీ మీలో జీవం కలిగిన వారు కారన్నాడు.
ఆ మాటకి వాళ్ళందరికీ మతిపోయింది. రక్తంతో దేన్ని తినొద్దని ధర్మశాస్త్రం చెప్తుంది, ఈయనండి నా శరీరం రక్తం తినేయండి తాగేయండి అంటున్నాడు ఏంటని అభ్యంతరపడి వాళ్ళందరూ 66 వచనంలో చూస్తే అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు అని రాయబడింది. కాబట్టి యేసు ప్రభు మాట్లాడుతున్న మాట దేవుని యొక్క ఆత్మ ద్వారా బుద్ధివాక్యం బట్టి మాట్లాడతాడు. బుద్ధివాక్యం బట్టి మాట్లాడుతున్న మాట అప్పటికప్పుడు అది అర్థం చేసుకోలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకి బుద్ధివాక్యం లేదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు మిగిలిన శిష్యుల్ని ప్రశ్నించాడు, ఏంటి మీరు కూడా నా విషయంలో అభ్యంతర పడుతున్నారా ఏంటి అంటే, లేదు మేము అభ్యంతర పడట్లేదని మిగిలిన వాళ్ళు చెప్పారు. సో కాబట్టి ఎవరైతే బుద్ధివాక్యం కలిగి ఉంటారో బుద్ధివాక్యం బట్టి దేవుని వాక్యం అర్థమవుతుంది, దేవుడు మాట్లాడిన మాట అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో వాక్యం చదువుతున్నా సరే చాలా మందికి అర్థం కాదు. అది ఎందుకు ఇలా రాయబడింది చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బుద్ధివాక్యం కనుక సరిగ్గా పనిచేస్తే అసలు ఎందుకు అలా రాయబడిందో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు నా శరీరం తినే నా రక్తం త్రాగండి అని అంటున్నాడంటే వాళ్ళకేమనిపించింది? లిటరల్గా తీసుకుంటే అమ్మో రక్తం ప్రాణంతో ఉన్నది ఏది జంతువుని తినకూడదు, మాంసం తినకూడదు, ఈయనేంటి మనిషినే తినే అంటున్నాడు, రక్తం తాగేయండి అంటున్నాడు ఏంటి? వాళ్ళకి అర్థం కాలే. బుద్ధివాక్యం అనేది లేకపోతే వాక్యం అనేది అర్థం కాదు. కాబట్టి వాక్య సంబంధమైన విషయాలు ఇప్పుడు మనం సడన్గా ఒక విషయం బైబిల్లో చదువుతున్నాం, ఆ విషయం మనకు అర్థం కావాలంటే ఇమ్మీడియట్గా బుద్ధివాక్యం కావాలి. మనం మాట్లాడుతున్న మాటల్లో దేవుని యొక్క మాట సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్లో ప్రత్యక్షతలు కావాలి. ఒక మాట మాట్లాడుతున్నప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎలా ప్రకటించాలో ప్రత్యక్షత కావాలి, బుద్ధివాక్యం కావాలి. ఒక వాక్యం తీసుకుని ఆ వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు బుద్ధివాక్యం కావాలి. ఖచ్చితంగా బుద్ధివాక్యం అనేది తప్పనిసరిగా కావాలి. లేకుండా మాత్రం మనం ఈ సువార్త పని అనేది సరిగా చేయలేం. సేవకులైన బుద్ధివాక్యం కావాలి, అది ఎలా వివరించాలో. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు బుద్ధివాక్యానికి సంబంధించి మిగిలిన వాళ్ళకి అర్థం కాలేదు. 70 మంది శిష్యులు యేసు ప్రభుని వదిలిపెట్టేశారు. ఈరోజు చాలా మందికి వాక్యం అర్థం కాక చర్చికి వెళ్ళినా ఏమీ లాభం లేదు, వాక్యం నాకు అసలు సరిగా అర్థం కావట్లేదు, ఇంట్లోనే కూర్చుంటానులే అనుకుంటారు. వాక్యం అనేది ఎందుకు అర్థం కావట్లేదు? బుద్ధివాక్యం అనేది మనకు లేక, బుద్ధివాక్యం ఉన్నదని తెలియక. బుద్ధివాక్యాన్ని బట్టి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తే ఖచ్చితంగా వాక్య సంబంధమైన విషయాలన్నీ కూడా ఎందుకు అలా రాయబడింది, ఎందుకు ఇలా దేవుడు చెప్పాడు, ప్రతి ఇది కూడా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మనకు వస్తుంది. కాబట్టి బుద్ధివాక్యం అనేది కావాలి. ఇంకా సండే స్కూల్ టీచర్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా వింటుంటే, సండే స్కూల్ టీచర్స్ పిల్లలకి టీచ్ చేయాలంటే వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేస్తారు? మళ్ళీ బైబిల్ గ్రంథాలు తిరగేయాలి. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు అంత పవర్ఫుల్గా ఉంటాయి వాళ్ళ క్వశ్చన్స్. సో మనకి బుద్ధివాక్యం ఉంటే కనుక పిల్లలకి ఎలా వాళ్ళకి మనం విపులీకరంగా ఎలా చెప్పొచ్చో, వాక్యాన్ని ఎలా వివరించవచ్చో మనకు అర్థమవుతుంది. బుద్ధివాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ వాక్యాన్ని వివరించడానికి. సో యవనస్తుల మధ్య వాక్యాన్ని ఒకరికొకరు పంచుకోవాలంటే వాక్యాన్ని సరైన రీతిగా వివరించగలగాలి. సో బుద్ధివాక్యం అనేది పిల్లలకి సరిగ్గా చెప్పడానికి, వాక్యం వివరించడానికి బుద్ధివాక్యం కావాలి సండే స్కూల్ టీచర్స్కి. అలాగే వాక్యాన్ని ప్రకటన చేస్తున్న సేవకులకు బుద్ధివాక్యం కావాలి. సందర్భం బట్టి వాక్యం, సందర్భం బట్టి సమయాన్ని బట్టి పలికే మాటే బుద్ధివాక్యం. సందర్భం ఒకటైతే ఇంకొక అంశాన్ని తీసుకుని వాక్యం చెప్పడానికి వీల్లేదు కదా. ఇప్పుడు అక్కడ సంతోషకరమైన వాతావరణం ఉంది, చావుకు సంబంధించిన సబ్జెక్టు బైబిల్లోంచి టీచ్ చేయకూడదు కదా. అక్కడ చనిపోయిన సంఘటన జరిగింది, ఆదరణ కొరకు వారందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకొకటి ఏదో విషయాన్ని తీసుకొచ్చి అక్కడ మాట్లాడితే సబ్జెక్టు కుదరదు కదా. బుద్ధివాక్యం కంపల్సరీ ప్రతి సేవకుడికి కావాలి. ఎక్కడ ఎలాంటి వాక్యాన్ని ప్రకటించాలో సమయం బట్టి సందర్భం బట్టి పలుకబడే మాటనే బుద్ధివాక్యం అని అంటాం. కాబట్టి ఇలాంటి బుద్ధివాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఎలా పనిచేయాలో, ఎలా మాట్లాడాలో, ఇదిగో రాయిలతో కొడుతున్నాము ఈ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని, నువ్వేం చెప్తావు అంటే ఇదిగో మీలో పాపం లేనోడు రాయి వేసేయండి అన్నాడు. బుద్ధివాక్యం అది. ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు మీలో పాపం లేనివాడు రాయి వేయండి అంటే ఒక్కడు లేడు అక్కడ. కాబట్టి ఇమ్మీడియట్గా మనం ఎలా స్పందించాలో, ఎలాంటి మాట మాట్లాడితే అవతల వ్యక్తికి అర్థమవుతుందో. సో మీలో పాపం లేనివాడు రాయి వేయండి అంటే ఏమని చెప్తున్నాడు అక్కడ యేసు ప్రభు? మీరు కూడా పాపులే, ఒక్కరిని మీరు రాయితో కొడుతుంటే మీరు ఏదో గొప్పవారు పరిశుద్ధులు అన్నట్టు ఒక వ్యక్తిని పాపిగా వేశ్యగా మీరు చేస్తున్నారు కదా, మీరు కూడా పాపులే అనే విషయం యేసు ప్రభు చెప్పాడు. అందుకే నేను పాపినే అని అందరూ వెళ్ళిపోయారు. కాబట్టి సరైన రీతిగా ఎలా మాట్లాడాలో, ఎలా చెబితే అవతల వ్యక్తికి అర్థమవుతుందో అది రావాలి. ఇప్పుడు ఒక వ్యక్తి నిజంగానే చెడ్డవాడు అనుకుందాం, చెడ్డవాడు అంటే నువ్వు కోపం వస్తుంది. నిజంగా త్రాగుబోతు అనుకుందాం, నువ్వు త్రాగుబోతుంటే నాకు కోపం వస్తుంది. అంటే ఉదాహరణకు పిచ్చోడాను కానీ నేను పిచ్చోడిని అంటాడు కదా, అలాగా ఎవరినైనా వాళ్ళు చేసే తప్పు అన్నాం అనుకో వాళ్ళ కోపం వస్తుంది. ఎలా చెప్పాలి?
ఎలా చెప్పాలి? వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే సరైన రీతిగా ఈ బుద్ధి వాక్యం అనేది మనకు కావాలి. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిగా మనం చెప్పగలం. అలా అర్థమయ్యే రీతిగా చెప్తే అసలు ప్రాబ్లమే ఉండదు. ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క అలవాట్లు వాళ్ళు మార్చుకొని తప్పనిసరిగా వాళ్ళు వాస్తవం తెలుసుకొని దేవునిలోనికి వచ్చేస్తారు. కాబట్టి మనం ఇతరులను వేలెత్తి చూపించి ఇది తప్పు అది తప్పు అని చెప్పడం కన్నా అవతల వ్యక్తుల్లో ఉన్న మంచి లక్షణాలను గుర్తించి వాళ్ళలో ఉన్న మంచిని బయటకు తీసి వాళ్ళతో మాట్లాడితే ఖచ్చితంగా ఎంత చెడ్డవారైనా సరే మనకు స్నేహితులైపోతారు. అవతల వ్యక్తిలో ఉన్న ఇది మంచిది, ఇది నాకు నచ్చింది అని అనండి. ఎంత చెడ్డవాళ్ళైనా సరే మీతో మాట్లాడటానికి ఇష్టపడతారు. మీరు చెప్పింది వినటానికి ఇష్టపడతారు. మీరు చెప్పింది వినటానికి ఇష్టపడ్డారంటే ఆటోమేటిక్గా ఇది చెడ్డది అది చెడ్డది అన్న ప్రతీదీ వింటారు. అది మానేయటానికి ప్రయత్నం చేస్తారు. ముందే మనం అది చెడ్డది ఇది చెడ్డది అనకుండా అవతల వ్యక్తిలో ఉన్న మంచిని మనం వెలికి తీయటానికి, అవతల వ్యక్తిలో ఉన్న వ్యక్తికి ఎలా మనం సంభాషించాలో బుద్ధివాక్యం అనేది తెలియచేస్తుంది. ఆఖరిగా ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఇదంతా కూడా 2 రాజుల గ్రంథం 12:1-14 వచ్చిన నేను చదవట్లేదు, కానీ జరిగిన సంఘటన ఏంటంటే దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు, ఊరియాని యుద్ధంలో ముందు పెట్టి చంపించినప్పుడు, తన భార్యని తీసుకొచ్చి పిల్లోడిని కన్నప్పుడు జరిగిన సంఘటన ఇదంతా. తప్పు చేశాడు. ఆ తప్పు ఎవరికి తెలియదు. దావీదు నాకు మాత్రమే తెలుసు అనుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో నాతాను ప్రవక్తను దేవుడు పంపించాడు. గమనించండి, నాతాను ప్రవక్త దావీదుతో మాట్లాడుతున్నప్పుడు ఇదే బుద్ధివాక్యాన్ని ఉపయోగించాడు. ఎలా ఉపయోగించాడు? ఒక స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్పి, ఇదిగో ఒక ధనవంతుడు ఉన్నాడు, అతనికి చాలా గొర్రెలు చాలా సంపద ఉంది. ఒక పేదోడు ఉన్నాడు, అతనికి ఒకే ఒక గొర్రె ఉంది. మా గొర్రెనే పక్కకు పెట్టుకుని పడుకునేవాడు, గొర్రెతో ఆడుకునేవాడు, ఎంతో ముద్దలు తినిపించేవాడు, గొర్రెతో ఆడుకుంటూ ఉన్నాడు ఈ పేదోడు. ఒకరోజు ధనవంతుడింటికి అతిథులు వచ్చారు. అతిథులు రాగానే ఈ పేదవాడి దగ్గర ఉన్న గొర్రెని తీసుకొచ్చి చంపేసి భోజనం వండి పెట్టేసి అతిథి మర్యాద చేశాడు ఆ ధనవంతుడు. అనగానే వెంటనే కోపం వచ్చింది దావీదుకి. కోపం వచ్చి అలాంటి పని చేశాడా? ఎవరు అతను? అతను మరణానికి అర్హుడు. దానికి బదులుగా 4 గొర్రెలు ఇచ్చేయాలి ఆ పేదోడికి. వెంటనే పౌరుషంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. అప్పుడు నాతాను నాకు అది చెప్పిన తర్వాత, ఆ వ్యక్తివి నువ్వే, అన్యాయం చేసిన వ్యక్తివి నువ్వే, దేవుడు చూశాడు ఆ సంఘటన, ఎవరు చూడలేదనుకున్నావు కదా అని తప్పును ఒప్పింపచేశాడు. బుద్ధివాక్యం అనేది ఎలా అవతల వ్యక్తిని తప్పును ఒప్పింపచేయాలో తెలియచేస్తుంది. సో దావీదును నువ్వు తప్పు చేసావు అని నాతాను ప్రవక్త డైరెక్ట్ అనట్లేదు. ఒక కథ చెప్పి అవతల వ్యక్తి దావీదు దాని గురించి ఆలోచించి నేనెందుకు ఈ తప్పు చేశాను అని రియలైజ్ అయ్యి, అయ్యో నేను అలా చేయకూడదు కదా అని పశ్చాత్తాపడి సరిదిద్దుకునేటట్టుగా బుద్ధివాక్యం అనేది ఉపయోగపడింది. కాబట్టి మన జీవితంలో ఎవరైనా మన చుట్టూ మనకు వ్యతిరేకంగా ఉన్నారు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు, అలాంటి వ్యక్తులతో మనం మాట్లాడుతున్నప్పుడు క్షమించండి, అవతల వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు ఇది తప్పు అది తప్పు అని డైరెక్ట్గా మనం ముఖం మీద వాళ్ళని నిలదీయకుండా బుద్ధివాక్యం ఉపయోగించి సరిగ్గా గనక మనం వారితో మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవుతారు, తప్పును గుర్తిస్తారు. సో నువ్వు చెడ్డోడువు, నువ్వు త్రాగుబోతోడువు, నీకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, అలాంటి అలవాట్లు ఉన్నాయని సూటిపోటు మాటలు మాట్లాడితే భార్య భర్త విషయంలో అన్నదనుకోండి, భర్త ఏం మారడు. నీకు అలాంటి గుణం ఉంది, ఇలాంటి గుణం ఉంది, నువ్వు ఎంతో మంచిదాను అనుకున్నాను, భర్త భార్య విషయంలో అన్నాడు అనుకోండి, భార్య ఏం మారదు. మాటల మాట పెరిగి ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే పిల్లల విషయంలో తల్లిదండ్రులు వాళ్ళ లోపాలు ఎత్తి చూపించి ఇది అది అని అంటే కుదరదు. ఎలా మాట్లాడితే పిల్లలు అర్థం చేసుకుంటారో, అందుకే బైబిల్ చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1-2 మీ పిల్లల కోపం రేపక వాళ్ళతో మీరు మాట్లాడండి అంటున్నాడు. ఎలా మాట్లాడాలి? అది బుద్ధివాక్యంలో ఉంది. పిల్లలతో ఎలా డీల్ చేయాలో బుద్ధివాక్యం ఉంది. పిల్లలకు కోపం రాకుండా ఎలా మాట్లాడాలో సున్నితంగా. కాబట్టి బైబిల్ అనేది మనకి చాలా చక్కగా ఎలా జీవితంలో ఎలా మనం జీవించాలో మనుగడంతా కూడా బైబిల్ మనకు తెలియచేస్తుంది. సో పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రేమ చూపించేలాగా వారిని చేసుకోవాలో, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలాగా వారు చేస్తున్న వ్యతిరేకమైన పనులకు ఎలా స్పందించి వాళ్ళని దగ్గరకు తీసుకోవాలో బైబిల్ చాలా చక్కగా నేర్పిస్తుంది. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులను సన్మానిస్తే భూమి మీద దీర్ఘాయుష్మంతులు అన్న సంగతి నీకు తెలుసు. వారిని నిన్ను సన్మానించేలాగా నువ్వు పిల్లల్ని చేసుకోవాలి. నీ పట్ల కక్ష, నీ పట్ల కోపం, పగ పెంచుకునేటట్టు పిల్లల్ని శత్రువులుగా నువ్వు చేసుకోకూడదు. చాలామందికి తెలియక పిల్లల్ని హ్యాండిల్ చేయటం రాక శత్రువులుగా భావించుకొని
పిల్లల్ని దూరం చేసుకొని వృద్ధాప్యంలో బాధపడుతున్న పిల్లలు వృద్ధాప్యం ముందు బాధపడుతున్న తల్లిదండ్రులు చాలామంది ఉంటున్నారు. బుద్ధివాక్యం అనేది కావాలి. కుటుంబం కట్టబడాలంటే బుద్ధివాక్యం అనేది కావాలి. సో పిల్లలతో డీల్ చేయాలంటే వాళ్ళని ఎలాగా లైన్లో పెట్టాలో, ఎలా వాళ్ళు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలో, ఎలా దేవుని భయభక్తులు కలిగేటట్టుగా పిల్లల్ని పెంచి పెద్ద చేయాలో ప్రతిదీ ఈ బుద్ధివాక్యం అనేది నేర్పిస్తుంది. సో ఇలా చెబుతూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే తప్పును తప్పుగా వేలెత్తి చూపించి ఒక వ్యక్తిని సరిచేయటానికి ప్రయత్నం చేయటం కంటే అవతల వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని గూర్చి అతనితో మాట్లాడి, ఎంత మంచి వ్యక్తివి, ఇలాంటిది నీకు ఉన్న కారణంగా నీకు చెడ్డ పేరు వస్తుంది, ఇలాంటి అలవాటు నీకున్న కారణంగా నీకు చెడ్డ పేరు వస్తుంది, కానీ నువ్వు వాస్తవంగా మంచి వ్యక్తి అని మాట్లాడి చూడండి. ఖచ్చితంగా చెడ్డవారందరూ మారిపోతారు. చెడ్డవారంటే ఎవరు ఉండరు. స్వాభావికంగా వారికి ఉన్న అలవాట్లేమి కావాలని వచ్చినవి కాదు. మేబీ స్నేహితుల అలవాట్లు వాళ్ళకి సంక్రమించి ఉంటాయి. ఎవరినో చూసి వీరు నేర్చుకొని ఉంటారు. వారు పుట్టుకతోనే లేకపోతే వారు బాహ్య ప్రపంచంలో చెడ్డవారుగానే వాళ్ళు బ్రతకరు, కానీ మారుతారు. వాళ్ళని ప్రభావితం చేసిన అంశాలేంటి, వారిని అలా ఒత్తిడికి లోన్ చేసిన అంశాలేంటి, వారు అలా చెడ్డవారు అయిపోవడానికి గల అంశాలేంటి. కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ చాలా సున్నితంగా వాళ్ళ తప్పులు వేలెత్తి చూపించే ఉద్దేశంతో మాట్లాడకుండా దానికి కారణాలు ఏంటి, వాళ్ళు ఎందుకు ఆ స్థితిలో ఉన్నారు, ఎందుకు అలా బానిసలు అయ్యారు, ఎందుకు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, ప్రతిదీ వివేచించి సమయాన్ని బట్టి సమయోచితంగా మాట్లాడే మాటలు మనం మాట్లాడితేనే కుటుంబాలు కట్టబడితే ప్రజలు దగ్గర అవుతారు, అందరినీ మార్చగలుగుతాం. అంతేగాని మన ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క తప్పులు వెలెత్తి చూపించి మన ఒక్కలమే పరిశుద్ధులం అన్నట్టుగా అందరి పట్ల తీర్పు తీర్చేలాగా మనం ప్రవర్తిస్తే ఎప్పటికీ మన చుట్టూ ఉన్నవారు మారరు. కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు ఎవరి యొక్క మార్పును మనం చూడలేం. ఇంకా ఆఖరి ముగింపులో భాగంగా కొన్ని విషయాలు నేను తెలియచేస్తాను. ముఖ్యంగా సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాలో ఇమ్మీడియట్గా బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను కదా. ఒక్క విషయం చెప్పి నేను మిగిలిన మాటలతో ముగిస్తున్నాను. మత్తయి సువార్త 17:27 వచనంలో కపెర్నహూములోనికి యేసుప్రభు ఎంటర్ అవుతాడు. వెంటనే అక్కడ ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చి యేసుప్రభుని ఆపుతారు. పేతురుతో అంటాడు, నువ్వు వెళ్ళి గ్యాలం వేసి ఒక చేపను పట్టు, అందులో ఆ చేప నోట్లో ఒక షెకెల్ ఉంటుంది, ఆ షెకెల్ తీసుకొచ్చి కట్టే మన దగ్గరికి ట్యాక్స్ అంటాడు. ఈ మాట సమస్య వచ్చింది, సడన్గా అందరి ముందు ట్యాక్స్ అడిగారు యేసుప్రభుని. యేసుప్రభు దగ్గర డబ్బులు లేవు, పేతురు దగ్గర డబ్బులు లేవు. కపెర్నహూము అనేది కొత్త ఏరియా. ట్యాక్స్ ఎందుకు అడిగారంటే కొత్త ఏరియా, ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియా వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం ఒక దేశం నుండి ఇంకొక దేశం వెళ్ళినప్పుడు వీసా ఛార్జ్ ఎలా పే చేస్తున్నామో, అలాగే యేసుప్రభు కాలంలో ఇంకొక దేశం ఇంకొక పట్టణం నుండి ఇంకొక పట్టణంకి వెళ్ళినప్పుడు ట్యాక్స్ పే చేయాలి. రోమన్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి. యేసుప్రభు కపెర్నహూములోకి వెళ్ళగానే ట్యాక్స్ పే చేయమని ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చారు, డబ్బులు లేవు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అందరి ముందు అవమానపరచబడే పరిస్థితి, తలదించుకునే పరిస్థితి. అక్కడ ట్యాక్స్ పే చేయకపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇమ్మీడియట్గా బుద్ధివాక్యం ఉపయోగించి పేతురుతో అన్నాడు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి గ్యాలం వెయ్యి, ఓ చేప పడుతుంది, దాని నోరు తెరుగు, అందులో షెకెల్ ఉంటుంది, నీకు నాకు పే చేసే ట్యాక్స్ అన్నాడు. ఇమ్మీడియట్గా పేతురు వెళ్ళాడు, ఆ చేపను పట్టాడు, చేప నోట్లో షెకెల్ ఉంది, ఆ షెకెల్ తీసుకొచ్చి ట్యాక్స్ పే చేస్తాడు. మనం సడన్గా సర్ప్రైజ్ అయ్యే రీతిగా సమస్యలు మనలను తలదించేలాగా, అవమానపరిచేలాగా మనం ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకుండా బంధించే పరిస్థితులు ఒకేసారి మనకు ఎదురవుతాయి. అప్పుడు ఏం చేయాలి? బుద్ధివాక్యం అనేది ఉపయోగించాలి. బుద్ధివాక్యం ఎప్పుడైతే ఉపయోగిస్తామో ఇమ్మీడియట్గా సడన్గా ఒక థాట్ దేవుడు మనకి ఇస్తాడు, ఒక ఆలోచన, ఒక తలంపు పుట్టిస్తాడు, ఒక మెరుపు మెరిసినట్టుగా ఒక ఆలోచన దేవుడు మనలో పుట్టిస్తాడు. ఆ ఆలోచనతోనే మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంటుంది. ఆ చిన్న తలంపు, చిన్న ఆలోచన, ఆ బుద్ధి వాక్యం అనే వరములో ఉంది. ఆ చిన్న తలంపే మన పెద్ద సమస్యను పరిష్కరిస్తుంది. యేసుప్రభు ట్యాక్స్ పే చేయకపోతే అక్కడ ప్రాబ్లం, అరెస్ట్ చేస్తారు. ట్యాక్స్ పే చేయకపోతే తలదించే పరిస్థితులు. ఇమ్మీడియట్గా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎవరిని అడగలేదు, చేయి చాపి చేపను పట్టితే చేప లోపల కడుపులో ఆ నోటి లోపల షెకెల్ మింగినట్టు, ఆ షెకెల్ మింగిన చేప అక్కడికి వచ్చింది, వాళ్ళు ఆ గ్యాలానికి పడింది, అటు కట్టేశాడు. సో ప్రాబ్లం అనేది చాలా సులువుగా డీల్ చేయొచ్చు ఎప్పుడైతే ఈ బుద్ధివాక్యం మనకుందో. చాలా సులువుగా మనకు ఎదురవుతున్న ప్రాబ్లం, సడన్ సర్ప్రైజ్గా మనకి ప్రాబ్లం వచ్చింది, ఇమ్మీడియట్గా ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాదు. వినకూడని మాట విన్నాం, జరగకూడని సంఘటన జరిగింది, అబ్బో ఇలా జరగకూడదు, అమ్మో ఏంటి అని టెన్షన్ పడిపోతాం. కానీ ఒక్క నిమిషం కూల్గా ఉంటే ఇలాంటి బుద్ధివాక్యం అనే వరం పనిచేస్తుంది. సెకండ్స్లో ఆ తలంపు మనకు దేవుడు కలుగజేస్తాడు.
వెంటనే ఎలా స్పందించాలో, ఏం మాట్లాడాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఇమ్మీడియట్గా దేవుడు మనకు బయలుపరుస్తాడు. కాబట్టి ఆ విషయం విని షాక్ అయిపోయాను, ఈ విషయం విని షాక్ అయిపోయానని చెప్పి ఆ విషయాన్ని గురించి ఆలోచించి బాధపడిపోకూడదు. ఒక విషయం విన్న తర్వాత వెంటనే మనం సైలెంట్గా మనం దేవుని మీద ఆధారపడితే, కొంత సమయం దేవునిలో గడిపితే ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా స్పందించాలో, ఎలా మాట్లాడాలో ఒక్క సెకండ్లో దేవుడు ఆ విషయాన్ని బయలుపరుస్తాడు. కాబట్టి ఈ బుద్ధివాక్యం అనేది నేను ఇప్పటి వరకు తెలియచేసిన మాటలు తిరిగి రిపీట్ చేస్తున్నా. ఒక వ్యక్తిని సరిచేయాలి, ఒక వ్యక్తితో ఎలా సంభాషించాలి, ఆ వ్యక్తిని ఎలా సరిచేయాలంటే బుద్ధివాక్యం కావాలి. ఒక పని జరగాలి, ఫరో దగ్గర ఉన్న బంధకం నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటికి రావాలంటే మేము వెళ్ళిపోతాం, మా ఇంటికంటే పంపించడు కదా, బుద్ధివాక్యం కావాలి, మోషేకి నేర్పించాలి. సో ఒక పని జరగాలి, ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలో ఈ బుద్ధివాక్యం. చాలా సందర్భాల్లో మనం ఆలోచిస్తుంటే ఆలోచన కూడా తట్టదు, ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాదు, అన్ని సమస్యలు ఉంటాయి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, తప్పించుకోలేనంత ప్రాబ్లం ఏది లేదు, మనం మోయలేనంత బరువు ఏమీ లేదు. తప్పించుకునే మార్గం అనేది, ఎస్కేప్ అవటానికి ఎగ్జిట్ పాయింట్ అనేది ఎప్పుడు దేవుడు మన ఎదుటి పెట్టాడు. ఎన్నో ఆలోచించేసి ఇంకేది ఆలోచన తట్టక ఒకవేళ ఉండిపోతే, ఇంకా ఏది జరగదు అనుకుంటుంటే, ఈ మాటలు గుర్తుంచుకోండి. బుద్ధివాక్యం అనేది మనకు తెలియచేస్తుంది దేవుని యొక్క విధానంలో దేవుడు ఎలా అద్భుతం చేస్తాడు. తప్పించుకునే మార్గం ఒకటి ఉండేది సమస్యల నుండి. ఆ మార్గం ఏంటో ఒక తలంపు ద్వారా దేవుడు ఈ ప్రత్యక్షత వరాలు, ఈ ప్రత్యక్షతను కనపరిచే ఈ వరాల ద్వారా దేవుడు తెలియచేస్తాడు. కాబట్టి మనం బంధించబడే సమయంలో మెరుపు మెరిసినట్టుగా దేవుడు ఒక ఆలోచన పుట్టించటం, ఇమ్మీడియట్గా అప్పుడే ఆ ఆలోచన ప్రకారంగా మనం ప్రవర్తిస్తే తప్పనిసరిగా మనం విజయవంతమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఒకవేళ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం, సడన్గా ఒక సర్ప్రైజ్ కలిగించే క్వశ్చన్ అడిగారు, ఏం ఆన్సర్ చేయాలో నీకు తెలియదు. బుద్ధివాక్యం అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు అడుగుతున్న దానికి జవాబు నువ్వు చెప్పొచ్చు. వాళ్ళు అడుగుతున్న ప్రతి ప్రశ్నకి ఇమ్మీడియట్గా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. నీ జీవితంలో బైబిల్ సంబంధమైన విషయాలు నిన్ను ఎవరన్నా అడిగారు అనుకో, అమ్మో ఏంటబ్బా ఇలా అడిగారు, ఏమనుకోకలే. బుద్ధివాక్యం అంటే ఇమ్మీడియట్గా నువ్వు ఆన్సర్ చెప్పేస్తావు. బుద్ధివాక్యం అంటే చాలు, ఒక వాక్యాన్ని చదువుతాం, ఆటోమేటిక్గా ఆ వాక్యాన్ని వివరించేస్తాం. బుద్ధివాక్యం అనేది దేవుడు మనకి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. కాబట్టి బుద్ధివాక్యం అనేది ఉపయోగిస్తే ఆత్మ సంబంధమైన విషయాలన్నీ జ్ఞానయుక్తంగా మనం గ్రహించగలుగుతాం, అన్నిటిలో మనం ఉంటాం. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పమొస్తున్నా, బుద్ధివాక్యం అనుకుంటే మోసపోకుండా బ్రతుకుతాం. మోసపోకుండా మన చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనకి హాని కలిగిస్తాయా, మంచి కలిగిస్తాయా, మేలు చేస్తాయా, కీడు చేస్తాయా? బుద్ధివాక్యం అనేది మనకు ఉండాలి. మన చుట్టూ ఉన్న వారి మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు వారు ఎలాంటి కుయుత్తుతో మనతో మాట్లాడుతున్నారో మనకు తెలియదు, వాళ్ళ హృదయ స్థితి ఏంటో తెలియదు. బుద్ధివాక్యం యేసుప్రభు ఉపయోగించుకున్నాడు. యేసుప్రభుని ప్రశ్నలు అడుగుతున్నప్పుడల్లా వాళ్ళ అంతరంగాన్ని పరిశీలన చేశాడు. వాళ్ళు అమ్మో ఎంత కుయుత్తిగా, ఎంత లోపల కక్షతో వాళ్ళు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారా అనే విషయం యేసుప్రభు గుర్తించాడు. కాబట్టి మన జీవితంలో కూడా మన చుట్టూ పొగుడుతున్న వాళ్ళే మంచి వాళ్ళని మోసపోతున్నామేమో. మనతో పాటు సన్నిహితంగా ఉన్నారు, ఎంతో మంచివారు, మనల్ని ఎప్పుడు పొగుడుతున్నారు, అభిమానిస్తున్నారు అని చెప్పి మోసపోతున్నామేమో. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, ఒక వివాహ సమయం వచ్చేటప్పటికి ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలో, ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదో, అవును బుద్ధివాక్యం సెకండ్లో తెలియజేస్తుంది. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇది దేవుని చిత్తమా కాదంటే సెకండ్లో ఆ వ్యక్తిని గూర్చిన ఇన్ఫర్మేషన్ దేవుడు మనకు తెలియజేస్తాడు. అలాగా ఒక వ్యక్తిని గూర్చి డయాగ్నైజ్ చేసి ఆ వ్యక్తి ఏంటి అనే స్థితిగతులు మనం తెలుసుకోవడానికి, ఏ వ్యక్తి మనకు మంచిది, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది బుద్ధివాక్యం మనకు సహాయపడుతుంది. మోసపోవద్దు, లేక ఇతరులు మనం ఇష్టపడుతున్నారనే ప్రేమ పేరుతో వస్తున్న ప్రపోజల్స్తో మోసపోవద్దు, ఇతరులు మనల్ని పొగుడుతున్నారని చెప్పి హెచ్చింపులకు మోసపోవద్దు. మన చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారు అనేది బుద్ధివాక్యాన్ని బట్టి మనం బ్రతకడానికి ఈ బుద్ధివాక్యం అనేది దేవుడు మనకి అనుగ్రహించారు. సో ఈ బుద్ధివాక్యాన్ని గురించి నేను ఈరోజు ముగిస్తున్నాను. ఈ బుద్ధివాక్యం అనేది మన కామన్ లైఫ్, నార్మల్ మన డైలీ లైఫ్కి ఉపయోగపడటానికి బుద్ధివాక్యం దేవుడు ఇచ్చాడు. ఇది ఎవరికో సేవకులకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది అనుకోదు. నువ్వు యేసుప్రభుని నమ్మేవా, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా, నువ్వు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకున్నావు. నువ్వు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకున్నావా, నీలో ఈ బుద్ధివాక్యం ఉంది. కాబట్టి ఇది ఎవరికో సంబంధించింది, ఎవరికో అనుకోదు, ఇది నీకుంది. ఈ బుద్ధివాక్యం బట్టి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవచ్చు, నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవచ్చు, సరైన రీతిగా
సరైన సమయంలో సరైన రీతిగా స్పందించటమే ఈ బుద్ధివాక్యం మనకు నేర్పిస్తుంది. సమయోచితమైన మాట ఎలా మాట్లాడాలో బుద్ధివాక్యం నేర్పిస్తుంది. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రాముఖ్యమైన సమయం ముందు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తాం. ఈ బుద్ధివాక్యాన్ని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. సరైన రీతిగా స్పందించడానికి సమయోచితమైన జ్ఞానం, సమయోచితమైన మాట వీరికి అనుగ్రహించండి. నీ వాక్యానుసారమైన జీవితం వీరందరికీ అనుగ్రహించమని ఈ వాక్యం విన్న వారందరినీ కాపుదలకు అప్పగిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృప తోడేండి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.